నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. నేను సాయి. అంతర్జాతీయ వ్యవహారాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకునే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 44వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి ఈ వారం జరిగిన వార్తాంశాలకు సంబంధించి విశ్లేషణ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. 44th ఎపిసోడ్ సిద్ధంగా ఉంది సార్. ఇంకొక 6 ఎపిసోడ్లు అయితే 50 హాఫ్ సెంచరీ మనం మార్క్ని దాటబోతున్నాము. అఫ్కోర్స్ అంటే ఒక్క ఎపిసోడ్ మాత్రమే మధ్యలో మిస్ అయింది, కానీ నిరాటంకంగా ప్రతి వారం గ్లోబల్ రౌండప్ ద్వారా అంతర్జాతీయ పరిణామాల్ని మీ విశ్లేషణతో తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం నేషనల్ స్టెప్ చేస్తోంది. అండ్ ఈ వారం మనం ప్రతి వారం లాగే పాజిటివ్ అంశాలతో మొదలు పెడతాం కాబట్టి ఈ వారం భారత్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఒక రికార్డు స్థాయి ఎగుమతుల్ని నమోదు చేయడం జరిగింది. 2018లోనే అత్యధికంగా ఎగుమతులు ఉంటే కనుక 2019, 20, 21 కొంతమేర ఈ కోవిడ్ నేపథ్యంలో తగ్గింది. అఫ్కోర్స్ మీరు చాలా సందర్భాల్లో మీరు చెప్పినట్టు వి షేప్ రికవరీ అంటారా, ఇంకోటి ఆర్థికంగా మనం మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ ఫాస్ట్గా పుంజుకుంటున్నాము. ఎగుమతులు ఆల్మోస్ట్ $400 బిలియన్ చేరుకోవడం జరిగింది. ఇంకా $410 బిలియన్ అయ్యే అవకాశం ఉంది ఈ మార్చి నెలాఖరు కల్లా అనేది ఒక అంచనా. ఇది ఎట్లాంటి పరిణామం? అందులోనూ ఇంజనీరింగ్ గూడ్స్కి సంబంధించి మామూలుగా అయితే ఏదో మనం అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ లేకపోతే అవో మనం ఎక్కువగా ఎగుమతులు చేస్తూ వచ్చేవాళ్ళం అంటుంటారు. బట్ ఇంజనీరింగ్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన ఎగుమతులు కూడా పెరగడాన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? థ్యాంక్స్ సాయి. మనల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాము. ఎస్, నిజంగా మన నేషనల్ స్టెప్ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని వాళ్ళు ఆదరిస్తూ గౌరవిస్తున్నందుకు వాళ్ళకి మనం కృతజ్ఞతలు. కానీ ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలని చెప్పి మనం ప్రార్థిద్దాం, కోరుదాం. ఎనీవే, ఇంతమంది ఇటువంటి సీరియస్ కంటెంట్ని గంట సేపు కూడా వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారంటే కనుక వాళ్ళలో ఎంత భారతీయత ఉన్నదో దానికి కూడా మనం నమస్కారం చేద్దాం. నిజంగా చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు కరెక్ట్ మాట అన్నారు సార్. అంటే రెగ్యులర్ ఫార్ములాలు లేకుండా, అంటే మన మీడియా ఫార్ములాలో విజువల్ ఇంపార్టెన్స్ తోటి ఏదో గ్రాఫిక్స్ తోటి అవి ఇవి పెట్టి కొంచెం విజువల్గా ట్రీట్ ఉంటే కానీ జనాలు చూడరు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు నిజంగా బేఖాతరు చేస్తున్నారు. సో మాకు విజువల్ ట్రీట్ కాదు, ఏదో మీరు అత్యద్భుతమైన గ్రాఫిక్లు చూపిస్తే కాదు, మాకు విషయం కావాలి, సబ్జెక్ట్ ఉంటే, కంటెంట్ ఉంటే మేము చూస్తామని నిరూపిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి పాదాభివందనం చేయాలి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అండ్ ఈ వారం ఇప్పుడు చెప్పిన ఇష్యూకి మనం వెళ్దాం. ఇది $400 బిలియన్ మన ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు అచీవ్ చేయలేదు. కరెక్ట్. ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరంలో మనం $400 బిలియన్ ఆల్రెడీ క్రాస్ అయ్యామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రావడానికి కొంతకాలం పడుతుంది. వాళ్ళకున్న అంచనాల ప్రకారం $400 బిలియన్ దాటిపోయింది. అంటే పోర్ట్స్ నుంచి, ఎయిర్పోర్ట్స్ నుంచి, ల్యాండ్ పోర్ట్స్ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడానికి కొంతకాలం పడుతుంది అది కొల్లేట్ చేయడానికి. ప్లస్ ఇంకా మనకు ఈ సంవత్సరం కంప్లీట్ అవ్వలేదు, మార్చ్ 31 దాకా ఉంది. కాబట్టి బహుశా $210 బిలియన్ దాటేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన విషయం. 410 బిలియన్ దాటుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇంతవరకు మనం 22-25 స్థానంలో ఉండిందాం ప్రపంచంలో. ఈ సంవత్సరం బహుశా ఇది 410 నిజంగా క్రాస్ అయిందంటే మనం టాప్ 15 దేశాల్లో, 15 దేశాల్లో ఒక దేశంగా ఎక్స్పోర్టింగ్ కంట్రీస్గా మనం ఎదిగేటువంటి అవకాశం ఉన్నది. గతంలో మనం ఏంటంటే ముడి సరుకు అంటే రా మెటీరియల్స్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. మనకు ఆహార ధాన్యాలు కావచ్చు, లేదా మన ఐరన్ ఓర్, ఇటువంటివి మన ఏవైతే ఖనిజాలు ఉన్నాయో ఇవి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. మనకు గత కొన్ని దశాబ్దాలుగా ఏదే నడుస్తున్నది. జపాన్ నుంచో, చైనా నుంచో, అమెరికా నుంచో టెక్నాలజీ ఉన్నటువంటి జర్మనీ నుంచి ఇవి తెచ్చుకునేవాళ్ళం. దానికి క్రమేపీ మనం చేంజ్ అవుతున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ ఇంజనీరింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయి, ఇంజనీరింగ్ గూడ్స్ అంటే దానికి ఆల్రెడీ టెక్నాలజీ ఉంటుంది, దాంట్లో దానికి ఎంతో కొంత దానికి ఐపీ ఉంటుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి కొంత వాల్యూ యాడ్ అయిన తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అవి గణనీయంగా పెరిగాయి. రమారమి 50%, 50% గత సంవత్సరానికి పోలిస్తే పెరిగాయి. అంతేకాదు రెడీమేడ్ టెక్స్టైల్స్, అలాగే కాటన్ యార్న్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే మాస్ ప్రొడక్షన్ ప్లస్ బ్రాండెడ్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడాను జెమ్స్ అండ్ జ్యువెలరీస్, ప్రాసెస్డ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంటే వాల్యూ యాడ్ ఉన్నవన్నీ కూడా 50-60% పెరిగాయి.
ఓకే. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా సిగ్నిఫికెంట్గా మన ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. ఎందుకంటే మనకు ఈ కరోనా వచ్చిన తర్వాత మనమే వ్యాక్సిన్స్ చాలామందికి ఇవ్వగలుగుతున్నాము. ఇటువంటివన్నీ డిఫెన్స్ ప్రొడక్షన్ ఫస్ట్ టైం మనం లాస్ట్ టైం చర్చించుకున్నాము. $9,000-10,000 దాకా రమారమి ఈ సంవత్సరం అచీవ్ చేయబోతున్నాం మనము. ఫిలిప్పైన్స్కి ఇచ్చిన ఆర్డర్ కావచ్చు, ఇటువంటి చాలా ఉన్నాయి మనకు. కాబట్టి ఎన్నో రంగాల్లో అంటే మౌలికమైనటువంటి వస్తువులే కాకుండా ఒక ఇంజనీరింగ్ పరంగా వాల్యూ యాడ్ ఇచ్చేటువంటి రంగాల్లో కూడా మనం పురోగతి సాధిస్తున్నాం అన్నది చాలా అద్భుతమైన విషయం ఇది. దీనికి సంబంధించి మన PLI స్కీమ్ ఏదైతే ఉందో, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మోదీ ప్రభుత్వం ఏది ప్రవేశపెట్టిందో అది దీనికి చాలా ముఖ్య కారణంగా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. దీనివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, చాలా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వాళ్ళు ఫోకస్ చేయగలుగుతున్నారని చెప్తున్నారు. కాకపోతే ఇంకొంచెం లాజిస్టిక్స్ కన్నా ప్రభుత్వం ఫోకస్ చేస్తే నితిన్ గడ్కరీ గారు లాంటి వాళ్ళు, తర్వాత మనకు కోల్డ్ స్టోరేజ్ లాంటివి, ఇంటర్మీడియట్స్, అలాగే ఫాస్ట్ మూవింగ్ ట్రాక్స్ కానీ ఇటువంటివన్నీ కానీ ఇంప్రూవ్ చేయగలిగితే బహుశా ఇది $500 బిలియన్ వచ్చే సంవత్సరంలో ఈజీగా అచీవ్ చేయొచ్చని వాళ్ళు చెప్తున్నారు. డెఫినెట్గా ఇది అందరూ మనం ఇప్పుడు గర్వించదగ్గ విషయం మాత్రం మనం గమనించాలి. ఎస్ సార్. ఇక బ్రహ్మోస్, ఈ బ్రహ్మోస్ చర్చ లేకుండా మనం గ్లోబల్ ఉన్న దాదాపు ఒక 10 వారాల నుంచి జరగట్లేదేమో అనిపిస్తుంది సార్. ఎవ్రీవే ఏదో ఒక సందర్భంలో మనం బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేయడం దగ్గర నుంచి అండ్ దానికి సంబంధించి ఒక సపరేట్ ప్రొడక్షన్ యూనిట్ పెట్టడం ఒక వార్త, ఇంకొక వైపు మనం మిగతా దేశాలకు కూడా మనం దీన్ని ఇవ్వబోతున్నాము, దానికి సంబంధించిన వార్త. ఇప్పుడు లేటెస్ట్గా బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ వర్షన్ని అండమాన్లో భారతదేశం చాలా విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో ఈ ఎక్స్టెండెడ్ వర్షన్ ఉద్దేశం ఏంటి, దీన్ని ఎట్లా చూడాలి? బ్రహ్మోస్లో ఉన్న రకరకాల వర్షన్స్ ఉన్న నేపథ్యంలో వాటిని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి చెప్తారా? మనకు గతంలో మిసైల్ కంట్రోల్ రెజీమ్ ఏదైతే ఉండిందో మన మీద, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ అంటారు, MTCR అంటారు. దాని ప్రకారం 300 కిలోమీటర్ల కంటే పైబడినటువంటి మిసైల్స్ ఆ దేశాలు ఎవరి దగ్గర టెక్నాలజీ ఉన్నదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మనం 290 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగినటువంటి బ్రహ్మోస్ని రష్యాతోటి కొలాబరేషన్తో మనం చేసాం. బ్రహ్మోస్ అలాగే మన బ్రహ్మపుత్రను వాళ్ళ మాస్కో నది రెండు కలిసి బ్రహ్మోస్. సో ఇదే అప్పుడు 290 కిలోమీటర్లు మాత్రమే మనం కొట్టగలిగాం. ఇన్ఫ్యాక్ట్ అదే వెపన్ మనం ఫిలిప్పీన్స్ కూడా ఇస్తున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేసామంటే దాంట్లో చాలా మార్పులు తీసుకొచ్చాం, ఇండిజినైజ్ చేసాం. రష్యా పేరు మనది తీయలేదు, కానీ దాంట్లో ఇదివరకు ఉన్నటువంటి లిక్విడ్ ఫ్యూయల్ కానీ ఇటువంటి ఫ్యూయల్స్ కానీ సాలిడ్ ఫ్యూయల్ ఇవన్నీ తీసేసి దానికి ఒక స్పెషల్ కేటగిరీ ఫ్యూయల్ తీసుకొచ్చాం మనం. దాంతో ఆ మిసైల్ సైజ్ తగ్గిపోయింది, కానీ దాని క్షమత చాలా పెరిగింది, స్పీడ్ పెరిగింది, దెన్ అది వెళ్ళగలిగిన దూరం చాలా పెంచాం మనం. ఇప్పుడున్న వర్షన్స్లో టెక్నికల్గా అఫీషియల్గా ప్రభుత్వ సోర్సెస్ అని ఏం చెప్తున్నాయంటే 800 కిలోమీటర్ల దాకా వెళ్ళగలిగింది అని చెప్తున్నాం. ఎక్కడ 290, ఎక్కడ 800 కిలోమీటర్లు. కానీ దీన్ని టాక్టికల్గా కనుక వాడగలిగితే బహుశా ఈవెన్ 1000 నుంచి 1200 కిలోమీటర్ల దాకా కూడా కొట్టగలం అంటున్నాం. మనం పాకిస్తాన్లో చూసాం, ఇది మిసైల్ వెళ్ళినప్పుడు వాళ్ళు డిటెక్ట్ ఏం చేయలేకపోయారు. అది చైనీస్ రడార్స్. అవును, చైనీస్ రడార్స్ పట్టుకోలేకపోయినాయి. ఇప్పుడు నిజంగా మనం ఇది ఫైర్ చేస్తామంటే చైనా దీనికి తిరుగు అస్త్రం వాళ్ళు ప్రయోగించలేరు. అది 1200 కిలోమీటర్ కొట్టగలిగామంటే ఇక్కడి నుంచి లాసాకో, ఇక్కడి నుంచి చెంగుడుకో ఎక్కడైనా కొట్టచ్చు మనం. వాళ్ళు రియాక్షన్ కూడా చేయలేరు. వాళ్ళు Mach 3, Mach 4లో వెళ్తూ ఉంటుంది అది అప్పుడు. కాబట్టి వాళ్ళు ఏం ఆపలేరు దీన్ని. అటువంటివి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మనం టెస్ట్ చేస్తున్నాం. ఒకటి మొబైల్ లాంచర్స్, 3 మిసైల్ సైలోస్ ఉంటాయి, ఆల్రెడీ ఫిక్స్డ్ సైలోస్ ఉంటాయి. అక్కడి నుంచి తర్వాత మన ఏమంటారంటే ఆర్మర్డ్ వెహికల్స్, దాని మీద పెట్టి ఎక్కడైనా దాచుకోవచ్చు మనం, ఎక్కడైనా సడన్గా బయటికి తీసుకొచ్చి కొట్టచ్చు. షిప్పుల మీద నుంచి కొట్టాం మనం. అలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ట్రై చేస్తున్నాం. ప్రస్తుతానికి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఇది సక్సెస్ఫుల్గా మళ్ళీ టెస్ట్ చేయగలిగినాం మనము. ఒక మిగిలిపోయిందల్లా కింద దీని ఏమంటారంటే మన సబ్మరీన్ నుంచి కొట్టేటు వర్షన్ ఒకటే మనకి ఇంకా టెస్ట్ అవ్వాల్సి ఉందని, అది కూడా బహుశా వచ్చే కొన్ని వారాల్లో చేయబోతున్నారు వాళ్ళు. అంటే ఎక్స్టెండెడ్ వర్షన్ 290 కిలోమీటర్స్ వెళ్ళేది సబ్మరీన్స్ కొట్టచ్చు ఇప్పుడు కూడా, బట్ అంత దూరం వెళ్ళగలిగింది ఆ వర్షన్, సబ్మరీన్ వర్షన్ ఇంకొక టెస్టింగ్ ఉంది. సో క్రమేపీ మనం టెక్నాలజీ లెవెల్ ఎంత పెంచుకుంటున్నామంటే, ఒక US సెనేటర్ కామెంట్ చేశాడు, రష్యా, చైనా, భారతదేశం ఈ 3 దేశాల్లోనే హైపర్సానిక్ టెక్నాలజీ ఉంది, వీళ్ళ ముగ్గురి కంటే మనం వెనకబడున్నాము అని అమెరికా ఒప్పుకుంది. అంటే అమెరికా కంటే మన దగ్గర ఇంకా పటిష్టమైన టెక్నాలజీ కొన్ని విషయాల్లో, అన్నిట్లో లేవు కానీ కొన్ని విషయాల్లో వచ్చిందని మాత్రం ఈ టెస్ట్ మనకు ప్రూవ్ చేస్తుంది. రైట్. ఇక మరోవైపు రక్షణ శాఖ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అఫ్కోర్స్ ఒకవైపు విదేశీ వ్యవహారాల శాఖ, ఇంకోవైపు రక్షణ శాఖ, ఈ రెండు చాలా కీలకంగా సిగ్నిఫికెంట్ చేంజెస్కి అంకురార్పణ చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా కనబడుతోంది.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి మరొక అప్రూవల్ కూడా వచ్చింది. అది మిలిటరీ హార్డ్వేర్కి సంబంధించి 8,300 కోట్ల వర్త్ మిలిటరీ హార్డ్వేర్కి సంబంధించిన అప్రూవల్. అందులో ముఖ్యంగా GSAT 7B ప్రయోగానికి సంబంధించి కూడా ఒక అంకురార్పణ జరగబోతుంది. GSAT అంటే అసలు ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఒకసారి చెప్తారా సార్? ఐ వాంట్ యూ మీరు ఆఫ్ స్క్రీన్ చెప్తున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలియాలి. GSAT అంటే జియో సింక్రోనస్ శాటిలైట్. ఎస్, దీంట్లో పోలార్ సింక్రోనస్ శాటిలైట్ PSLV తో నేను ఫైర్ చేసాము. అప్పుడు పోలార్ సింక్రోనస్ శాటిలైట్స్ వేరే ఉంటాయి, జియో సింక్రోనస్ శాటిలైట్స్ వేరే ఉంటాయి. కరెక్ట్. పోలార్ సింక్రోనస్ అంటే కనుక మన నార్త్ పోల్ సౌత్ పోల్కి అనుసంధానమే ఉంటుంది. జియో సింక్రోనస్ అంటే కనుక భూమి ఒక పర్టికులర్ స్పాట్లో దాని పైన ఆకాశంలో ఉంటుంది. అది భూమి అలా తిరుగుతుంటే ఇది కూడా అలాగే తిరుగుతుంటుంది. అంతే. అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే 24 గంటలు 365 రోజులు ఆ స్పాట్కి పైన ఎగ్జాక్ట్ అదే ప్లేస్, అది స్టాటిక్గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది, కదలకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ భూమి ఎంత వేగంగా వెళ్తుందో అది అంతే వేగంగా వెళ్తుంది. అంటే నానో సెకండ్స్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. కొద్దిగా మిస్ అయినా కానీ క్రమేపీ జరిగిపోతుంది. అది అంత పర్ఫెక్ట్ సింక్రనైజ్ చేయాలి. అది సింక్రనైజ్ చేసి దాన్ని ఏ యాంగిల్లో పెట్టబోతున్నారంటే మన శత్రు స్థావరాలు ఏవైతే ఉన్నాయో, చైనా కావచ్చు, అలాగే మనకు పాకిస్తాన్ కావచ్చు, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్ ఆవలి వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు అని 24 గంటలు 365 రోజులు కూడా నిఘా వేసి ఉంచడానికి కోసం పంపిస్తున్నాం మనం. సూపర్. చాలా స్పష్టంగా దీన్ని ఫోకస్ చేయబోతున్నాం. 8,357 కోట్లు వీటన్నిటికీ వెచ్చించారు. దాంట్లో ఇది కూడా ఒక మేజర్ కాంపనెంట్. మిగతావి సరే కొన్ని రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటి ట్యాంకులకు సంబంధించి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో కాంపనెంట్స్ భారతదేశంలోనే చేయడానికి కూడా మనం దీంట్లో ఉన్నది. అలాగే 107 కాంపనెంట్స్ని భారత ప్రభుత్వం అదనంగా ఇంపోర్ట్స్ బ్యాన్ చేయాలని కూడా నిర్ణయించింది. క్రమేపీ వచ్చే 2 నుంచి 5 సంవత్సరాల లోపల ఇవన్నీ కూడా భారతదేశంలోనే తయారు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. అలాగే వచ్చే వారంలో బహుశా మనం దాని గురించి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. బహుశా SU-30 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మన HALకి ఆర్డర్ ఇచ్చేటువంటి ప్రక్రియ 10,000 కోట్లది ఆర్డర్ నెగోసియేషన్ అవుతున్నది. అదనంగా మనం కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ భారతదేశంలో తయారు చేసే దిశగా మనం మాట్లాడుతున్నాము. అంటే ఆత్మనిర్భర్ భారత్ అన్నదానికి చాలా వేగంగా వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నారు. దీని వెనకాల కారణం ఈరోజు చూసాం మనం, రష్యా మీద పడినట్టు ఆంక్షలు. మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తే మనకు వెస్ట్రన్ కంట్రీస్ మన మీద ఆంక్షలు వేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మన ఆత్మనిర్భరత అన్నది అర్జెంటుగా మనం దీని గురించి ఫోకస్ చేయాలన్న దిశగా మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ వాళ్ళ మీద ఆధారపడి ఉంటే కనుక మనం ఎప్పుడైనా వాళ్ళు కట్ ఆఫ్ చేయొచ్చు. కాబట్టి మన కమ్యూనికేషన్స్ మనకే ఉండాలన్న దిశగా GSAT పంపించడం అన్నది. ఇవన్నీ కూడాను ఏంటంటే స్ట్రాటజిక్ మూవ్స్. గతంలో చేసిన వాటికి ఆగ్మెంట్ చేసుకుంటున్నాం, కానీ ఇవి ఇంతలో సరిపోవు. దీని మీద చాలా విస్తృతంగా మనం ఫోకస్ చేసి ఎస్పెషలీ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో తెలుసుకోవాల్సినటువంటి పాఠాల దృష్ట్యా మనం మన ఆత్మనిర్భరత అన్నది ఏ దిశగా మనం తీసుకువెళ్ళాలన్నది మన ప్రభుత్వము, మన థింక్ ట్యాంక్స్ చాలా సీరియస్గా ఉన్నాయి. వచ్చే రోజుల్లో, వచ్చే వారాల్లో మనం ఇటువంటి నిర్ణయాలు చాలా చూడబోతున్నాము. డెఫినెట్గా మనం మన గ్లోబల్ రౌండప్లో కవర్ చేద్దాం. ఎస్ సార్. ఐ మీన్ ఈ యొక్క 1-2 ఇయర్స్ లోపలనే మీరు లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుతున్నట్టు స్టార్టప్ కంపెనీస్ పెరిగిపోయినాయి, యూనికార్న్స్ వస్తున్నాయి. అందులోనూ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి విస్తృతమైన అవకాశాలు పెరుగుతున్నట్టుగా కనబడుతోంది. అండ్ మనం గతంలో కూడా చర్చించుకున్నాం యాంటీ డ్రోన్ టెక్నాలజీ విషయంలో. ఇప్పుడు యాంటీ డ్రోన్ మిజైల్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. స్మాల్ మిజైల్స్, దాన్ని ఏమంటారు, మైక్రో మిజైల్స్. మైక్రో మిజైల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇండిజీనియస్ టెక్నాలజీ, అది కూడా భారతీయ విజ్ఞానాన్ని మనం ఆవిష్కరించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దాని గురించి కూడా చెప్తారా? ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్, EEL అన్న ఒక ప్రైవేట్ సంస్థ మన భారతదేశంలో ఇది ఒక టెక్నాలజీని ఆవిష్కరించింది. దీంట్లో ఏంటంటే డ్రోన్స్, మన మీద డ్రోన్ అటాక్స్ జరిగితే ఎలాగైతే మనకు అజర్బైజాన్ వాళ్ళు అర్మేనియా మీద అటాక్ చేశారో, అలాగే యుక్రెయిన్ సైన్యం మన రష్యన్ సైన్యం మీద ఎలా దాడులు చేస్తుందో, ఇప్పుడంతా కూడా డ్రోన్ టెక్నాలజీ వాడబోతున్నారు వాళ్ళు. అసలైన పైలట్స్ వెళ్ళకపోవచ్చు, డ్రోన్స్ పంపించి వాళ్ళు యుద్ధం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చైనా కూడా మన మీద అటువంటి డ్రోన్ అటాక్స్ చేస్తే, పాకిస్తాన్ చేస్తే దాన్ని ఎలా తట్టుకోగలం అన్నది కొంత మనం వెనకబడ్డాం. గత సంవత్సరన్నర లోపల భారత ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ చేసి ఒక డెడికేటెడ్ డివిజన్ DRDOలో పెట్టి మన డ్రోన్స్ మనమే చేసుకోవడము, అంతేకాదు డ్రోన్స్ని దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా మనం బిల్డప్ చేసుకునే దిశగా మనం వెళ్తున్నాము. దాంట్లో ఈ కంపెనీ EEL అన్న కంపెనీ స్పెసిఫిక్గా ఈ డ్రోన్స్ని కొట్టేటువంటి మైక్రో మిసైల్స్ 2 కిలోమీటర్ల దూరం లోపల దాన్ని ధ్వంసం చేయగలిగినటువంటి కెపాసిటీ వీళ్ళు కొత్తగా ఆవిష్కరించారు.
దీంట్లో సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అని రెండు ఉంటాయి. సాఫ్ట్ కిల్ అంటే అది ఏదో మనం ఒక బుల్లెట్ షూట్ చేసినట్టు దాన్ని ఎరగొట్టచ్చు. హార్డ్ కిల్ అంటే అక్కడ వస్తున్నటువంటి ఫామ్ ఉంటుంది. డ్రోన్ ఒకటి రాకపోవచ్చు, ఒక 100 డ్రోన్స్ వచ్చినాయంటే మనం 100 డ్రోన్లు బాంబులు తీసుకొచ్చినట్టే ఎలా హ్యాండిల్ చేస్తాం? ఎన్ని మిసైల్స్ అని కొడతాం? చాలా కష్టం అవుతుంది. వాటి మధ్యలోకి వెళ్ళి డెటనేట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్కి అవన్నీ నాశనం అయిపోతాయి. సో సాఫ్ట్ కిల్ కావచ్చు, హార్డ్ కిల్ కావచ్చు, ఇటువంటివన్నీ కంప్లీట్గా బ్లాస్ట్ చేయడము లేదా పిన్ పాయింట్గా ఒక బుల్లెట్ కొట్టినట్టు తీసేయడం, రెండు విధాలైన టెక్నాలజీ వాళ్ళు ఆవిష్కరించారు. అది భారత ప్రభుత్వం, మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ కొనబోతున్నది. ఇది ప్రైవేట్ రంగంలో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే ఇది ఆవిష్కరించగలిగినామంటే ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. ఇక ఫారెక్స్ గురించి, మీరు ఒక ఎకనామిక్ ఎక్స్పర్ట్ కాబట్టి ఫారెక్స్ పోర్ట్ఫోలియో సడన్గా అంటే డాలర్ డినామినేషన్ నుంచి నాన్ డాలర్ డినామినేషన్లోకి వెళ్ళాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాంటి చర్యలు కూడా తీసుకున్నట్టు కనబడుతుంది. 30-40% నాన్ డాలర్ డినామినేషన్ ఉండేలాగా డైవర్సిఫై చేసినట్టుగా ఒక వార్తను మనం చూస్తున్నాం. ఎందుకని నాన్ డాలర్ డినామినేషన్ వైపు అడుగులు వేస్తున్నాం? రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నదా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా కారణాలు? మేబీ మనము డాలర్ నుంచి కొంత మనం తగ్గుముఖం పట్టినట్టు మనం చూసాం. కానీ సడన్గా మనం ఇటువంటి మార్పులు చేస్తే అటువంటి ఆ ప్రభుత్వాలు ఊరుకోవు. అమెరికా మన మీద ఏదో యాక్షన్ తీసుకుంటుంది. అందుకనే వాడికి చెప్పకుండా క్రమేపీ మెల్లిమెల్లిగా చేసుకుంటూ వెళ్ళాము. గతంలో ఏంటంటే స్టాండర్డ్గా రమారమి 75-80% మన ఫారెన్ ఎక్స్చేంజ్, విదేశీ ద్రవ్యం మన ఏదైతే ఉన్నదో అది 80% దాకా అమెరికన్ డాలర్స్లో ఉండేది. ఇప్పుడు రమారమి 30-40% ఇతరత్ర కరెన్సీస్లోకి షిఫ్ట్ అయ్యాం మనం. ఏ కరెన్సీస్ అంటే జాపనీస్ యెన్ కావచ్చు, పౌండ్ స్టెర్లింగ్ కావచ్చు, యూరో కావచ్చు, ఇటువంటివన్నీ ఇతరత్ర కరెన్సీస్లో మనం షిఫ్ట్ అయ్యాం. దీనివల్ల ఏమవుతోందంటే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంలో మనం చూసాము, రష్యాకు రమారమి $600 బిలియన్ ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నా కానీ కూడా దాంట్లో $300 బిలియన్ పైబడి ఎందుకో అక్కర రాకుండా పోయింది వాళ్ళకి. ఓకే, వీళ్ళ వెస్టర్న్ శాంక్షన్స్ వల్ల వాళ్ళకి పనికి రాలేదు. అటువంటి దుస్థితి మనకు పట్టకూడదు. డాలర్కి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఏదైనా తీసుకురావాలి. డాలర్కి ప్రత్యామ్నాయంగా ఏమేమి తీసుకురాగలమన్న దాంట్లో మనం ఆలోచన చేస్తున్నాము. ప్రస్తుతానికి ఈ కరెన్సీస్ కూడా మనకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ క్రమేపీ క్రిప్టో కరెన్సీస్ కావచ్చు, ఇతరత్ర మనము 2 కరెన్సీల స్వాప్ కావచ్చు, ఇటువంటి మనం చేయబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ బహుశా వచ్చే వారం 10 రోజుల్లోనే మనం కొత్త ఒక ముఖ్యమైన వార్త వినబోతున్నాము. భారత రూపాయి తర్వాత రష్యన్ రూబెల్, ఈ రెండిటి యొక్క కన్వర్షన్ మనం తీసుకురాబోతున్నాం. ఈ రెండిటి యొక్క కన్వర్షన్ టెక్నాలజీ బహుశా మన యాప్ వాడతాం అనుకుంటాను నేను. అలాగే చైనాను తర్వాత రష్యా యాన్ కన్వర్షన్స్కి వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు. అంటే అమెరికాని డీకపుల్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచంలో చూస్తున్నాం. మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా వాళ్ళు చైనాకు యాన్లో కొని అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఆయన క్రమేపీ డాలర్కి దూరంగా వెళ్ళాలని కొన్ని దేశాలు ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నందువల్ల మనం కూడా మెల్లిమెల్లిగా స్ట్రాటజీగా వాళ్ళకి ఎటువంటి అనుమానం రాకుండా దీన్ని తగ్గించుకుంటూ వచ్చాం. ఈరోజు ఆల్మోస్ట్ 40% మనం నాన్ డాలర్ డినామినేటెడ్ కరెన్సీ పెట్టుకున్నాం. సో మనం స్ట్రాటజిక్గా మనం ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ ఇటువంటివన్నీ ముప్పులు వస్తాయని తెలిసే వాళ్ళు క్రమేపీ గత 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ ఈరోజు మనం రిజల్ట్ చూస్తున్నాం. సూపర్ సార్. యూకే పార్లమెంటరీ డెలిగేషన్కి సంబంధించిన వార్త ఇది. మనం మీకు గుర్తుంటుంది, లాస్ట్ టైం మనం కొన్ని స్పెషల్ డిస్కషన్ చేసాము ఒకసారి. కాశ్మీర్ ఇష్యూలో యూకేకి సంబంధించిన పార్లమెంటరీ డెలిగేషన్ వచ్చినప్పుడు వాళ్ళని స్పెషల్గా మనము కాశ్మీర్ వ్యాలీకి తీసుకెళ్ళి మళ్ళీ మనం తీసుకొచ్చి వాళ్ళని పంపించడం జరిగింది. దానిపైన పెద్ద వివాదం కూడా జరిగింది. అఫ్కోర్స్ మన ఇంట్రెస్ట్, ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్లు, భారతదేశానికి సంబంధించిన ఇంట్రెస్ట్లను చూసుకుంటుందని ఒక మెసేజ్ అప్పుడు ఇచ్చాము, అది క్లియర్. ఈసారి మళ్ళీ అదే డెలిగేషన్ వార్త ఇప్పుడు మళ్ళీ ఒక చర్చలోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అఫ్కోర్స్ వాళ్ళకి తెగేసి చెప్పడం జరిగింది. ఇంతకుముందు భారత పర్యటనకు వచ్చే విషయంలో ముందొక అజెండా పెట్టి ఇప్పుడు మళ్ళీ రష్యా విషయానికి ఆ అజెండాని మార్చే, ముందు ఫ్రీ ట్రేడ్ అని ఇప్పుడు మళ్ళీ అజెండా మార్చే ప్రయత్నం, రష్యాకి సంబంధించిన అజెండాలకు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తుంటే నిర్ద్వంద్వంగా దాన్ని ఖండించడం జరిగింది. సో భారత ప్రభుత్వం బానిస ప్రభుత్వం కాదు అని చెప్పినట్టుగా భావించాలి. ఎందుకంటే అదే బ్రిటిష్ భావజాలంకి చాలా గట్టిగా మనం నిలబడ్డాం అనుకోవాలా. ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి.
కరెక్ట్. ఒకప్పుడు మనల్ని పరిపాలించినటువంటి దేశము, మన మీద పెత్తనం చలాయించినటువంటి దేశము, మనం ఏం చేసినా సరిపోతుంది అనుకున్నటువంటి భావజాలం ఉన్నటువంటి దేశము, దానికి అనుగుణంగా గత ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళు ఏదంటే దానికి ఒత్తాసు పలిగినటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు సడన్గా కంగు తిని బయటకు నిద్రలేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. భారతదేశంతో వాళ్ళకి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని వాళ్ళకి ఎందుకు అవసరం అంటే వాళ్ళు యూరో జోన్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి, బ్రెక్సిట్తో వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్లకు అమెరికా అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, బరాక్ ఒబామా చెప్పాడు అప్పుడు, మీరు యూకే అన్నది మా ప్రయారిటీలో ఎప్పుడో చాలా కింద వెళ్ళిపోయింది, మీరు యూరో నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి అని చెప్పారు. సో చైనాతోటి భారతదేశంతో ఇద్దరితోటి వాళ్ళ సంబంధాలు పెంచుకోకపోతే యూరోప్ నుంచి విడిపోయిన దెబ్బ వాళ్ళకి చాలా గట్టిగా తగిలేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతదేశం వాళ్ళకి ఇంపార్టెంట్. మనం ఎదుగుతున్నటువంటి దేశం, వాళ్ళు క్షీణిస్తున్నటువంటి దేశం. వాళ్ళ ఎకానమీని దాటాం ఆల్రెడీ, మనం వాళ్ళకంటే పెద్ద ఎకానమీగా ఎదిగాం. మనం క్రమేపీ మనకంటే ముందర ఉన్నది జర్మనీ, జపాన్, చైనా, వీళ్ళు అమెరికా తప్ప ఇంకెవరు లేరు. ఇంగ్లాండ్ కూడా మనకంటే కిందికి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళు డెలిగేషన్ భారతదేశానికి పంపిస్తామని చెప్పి లార్డ్ లిండ్సే హోలే అన్నటువంటి వాళ్ళ హౌస్ స్పీకర్ ఆధ్వర్యంలో మన లేబరు తర్వాత కన్జర్వేటివ్స్ ఇద్దరు కూడా ఎంపీస్ వాళ్ళు భారతదేశానికి వచ్చి ఈ ప్రాసెస్ని తొందరగా మనం చేద్దామని ఒక లాబింగ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ప్లాన్ చేశారు, దాన్ని మనం ఓకే అన్నాం. మనం సడన్గా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ ఇద్దరి మధ్యలో యుద్ధం మొదలైన తర్వాత వాళ్ళు దాని అజెండా మార్చేసి భారతదేశం రష్యాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు, దాన్ని అటువంటి దిశగా మనం అక్కడ వాళ్ళకి లెక్చర్ ఇద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్పీచ్లంతా కూడాను మోదీకి తర్వాత భారత ప్రభుత్వానికి వాళ్ళు కితాబు ఇవ్వబోతున్నారు. మీరు రష్యాని తిట్టాలి, రష్యా ఇది కాదు, మనం అంతా డెమోక్రాటిక్ దేశాలు, ఇటువంటివి తయారు చేసుకుని వాళ్ళు రాబోయారు. అజెండా మారినందుకు మనం ఆక్షేపణ తెలిపాం. మీరు రావాల్సిన అజెండా వేరే, ఈ వేరే అజెండా గురించి మీరు మాట్లాడకండి. మీరు ఆ పాత అజెండాతో మీరు రాదలుచుకుంటే రండి. మీరు ఇష్టం వచ్చినట్టు అజెండా మార్చి మీరు కనుక రష్యాకి సంబంధించి మాకు రష్యాకు ఉన్నటువంటి సంబంధాల గురించి మీరు మాట్లాడదలుచుకుంటే మీరు రానక్కర్లేదు అని తెగేసి చెప్పాం మనం. దాంతో ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా భావజాలం పోనటువంటి కొలనైజ్డ్ భావజాలం పోనటువంటి వాళ్ళ పేపర్స్ అన్నీ కూడా భారత ప్రభుత్వం రష్యా పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరికి నిరసనగా మేము క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. జరిగింది యాక్చువల్గా మనం వాళ్ళని తిరస్కరించాము. కానీ ఎవరికి మెసేజ్ వెళ్ళాలో అది వెళ్ళింది. మేము ఈ బానిసలం కాదు, మమ్మల్ని గౌరవించినప్పుడు మా యొక్క ఇంట్రెస్ట్ని, మా యొక్క భావజాలాన్ని మీరు గౌరవించిన రోజు మా దగ్గర రండి అని వాళ్ళకి స్పష్టంగా సంకేతం పంపించాము. ఓకే, వండర్ఫుల్ సార్. మరోవైపు విదేశాల్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన కళాత్మకమైన సంపద, ఆ కళా సంపద, ఆ వారసత్వ సంపదని దొంగతనంగా విదేశాలకు తరలించిన నేపథ్యంలో 75 సంవత్సరాలు చాలా దశాబ్దాలుగా తరలిపోయినటువంటి ఆ సొత్తుని, సంపదని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ గత 6-7 సంవత్సరాలుగా చాలా గట్టిగా జరుగుతున్నాయి మోదీ సారథ్యంలో. అండ్ అక్కడక్కడ ఆయా దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ డెలిగేషన్స్లో కూడా ఈ ప్రస్తావన చేస్తున్నట్టుగా కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈవెన్ మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి 29 యాంటిక్స్ భారత్కు వచ్చిన ఒక గొప్ప పరిణామం గురించి మనం వార్త వింటూ ఉన్నాం. 9వ శతాబ్దానికి 10వ శతాబ్దానికి చెందినటువంటి పురాతన కళాఖండాలు, అవన్నీ ఆ సంపద మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చింది. దీని ప్రభావం గురించి ఒకసారి చెప్తారా? అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలి అనేది దానికి మీరేం చెప్తారు? క్రమేపీ ఏదో ఒక రోజు కోహినూర్ డైమండ్ కూడా భారతదేశంకి వస్తుంది నేను భావిస్తాను. కానీ మనం ఎప్పుడైతే మన బలం పెరుగుతుందో మనల్ని వాళ్ళు గౌరవించడం మొదలు పెడతారు వాళ్ళు. కరెక్ట్. దాని దిశగానే ఇది చూస్తున్నాను నేను. ఇది కరెక్ట్. ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ అని ఒక ప్రైవేట్ టీం కూడా దీని మీద పనిచేస్తుంది. అనురాగ్ సక్సేనా హైదరాబాద్ నుంచి వెళ్ళిన సింగపూర్ నుంచి ఇంటర్వ్యూ చేయాలి. సింగపూర్ బేస్డ్. అలాగే మన చిల్కూర్ బాలాజీ రంగరాజన్ గారు దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇలా చాలా మంది, అలాగే తమిళనాడులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన దేశాన్ని నుంచి లూటీ చేసి తీసుకువెళ్ళిపోయినటువంటి మన సంపదను ఐడెంటిఫై చేయడము, దాన్ని టెక్నికల్గా ఎలా పట్టుకోవడము, దీన్ని నిజంగా ఆక్షన్స్లో వెళ్ళినటువంటిది కాదు, ఇక్కడి నుంచి లూటీ చేయబడింది అని వాళ్ళు ప్రూవ్ చేసి
ఆ మ్యూజియంస్ నుంచి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి అక్కడ కోర్టులలో కేసులు వేసి తీసుకొచ్చే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడు చేయనటువంటిది వాళ్ళు కూడా పూనుకొని వాళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. దాని పర్యవసానంగానే మనం మోదీ గారు చాలా తీసుకురావడం, గతంలో తీసుకురావడం, ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడం, యూఎస్ నుంచి తీసుకురావడం చాలా చూసాం మనం. ఈ 29 స్టాచ్యూస్ ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడాను స్కల్ప్చర్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు దొంగతనం చేశారంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, అంటే దేశవ్యాప్తంగా లూటీ అయినవి ఆస్ట్రేలియాకి ఎలా చేరాయి అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. వీటిల్లో రాయితో చేసినవి, మార్బుల్ తోటి, బ్రాన్స్, బ్రాస్, ఎన్నో విధాలైనటువంటి లోహాలతో చేసినటువంటివి, పేపర్ కొంచెం పాతకాలం పేపర్లో చేసినటువంటివి. వీటిల్లో నాట్యం చేస్తున్నటువంటి సంబంధార విగ్రహం ఒకటి, లక్ష్మీనారాయణుల విగ్రహం, దుర్గా అమ్మవారిది, మహిషాసుర మర్దిని, అలాగే జినా, జైనులకు సంబంధించిన జినా, శివ, ఇటువంటివి ఎన్నో ఆర్టిఫాక్ట్స్ అన్ని మనం వెనక్కి తీసుకురాగలిగినాము. మోదీ గారు దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని చూస్తున్న ఫొటోస్ మనం చూసాము. కరెక్ట్. సో ఇది మన సాఫ్ట్ ప్రైడ్, మన యొక్క భారతదేశం యొక్క గర్వం పెరుగుతోందని మనం నిరూపించాలి. ఒక చిన్న సారీ టు ఇంటరప్ట్ యూ సార్, తమిళనాడులో ఒక విలేజ్లో ఒక గుడిలో ఒక విగ్రహాన్ని దొంగలించుకొని చాలా సంవత్సరాల క్రితం తీసుకెళ్తే మళ్ళీ అది తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించినప్పుడు ఆ ఊరి గ్రామస్తుల నుంచి వచ్చిన స్పందన మర్చిపోలేం. ఒక 2-3 ఏళ్ల క్రితం మీరు అది చూసి ఉంటారు, మనం మాట్లాడినట్టున్నాం దాని గురించి. సో మళ్ళీ మన సంపద మన ఊరికి, మన ప్రాంతానికి వచ్చినప్పుడు, మన ప్రాచీన వైభవం మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఉండే గర్వము, గౌరవము వేరు. అది మన ప్రయత్నం జరుగుతోంది. అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణలోను, ఆంధ్రాలోను ఇటువంటి ప్రాజెక్ట్స్ మనం టేకప్ చేయాలని నేను అందరినీ కోరుతున్నాను. కరెక్ట్. మన ఊర్లలో ఎప్పుడెప్పుడు దొంగతనం చేయబడ్డాయి, ఎక్కడ వెళ్ళాయి అని వాళ్ళకి ట్రాక్ చేసి ఇండియా ప్రైడ్ ప్రాజెక్ట్ లాంటి వాళ్ళతోటి వాళ్ళు అనుసంధానం చేసుకోగలిగితే నిజంగా ట్రాక్ చేసి చాలా తీసుకురావచ్చు. తీసుకొచ్చినవి వచ్చినట్టు ఆగకూడదు. ఇవన్నీ ఏదో ఢిల్లీలో మ్యూజియంలో పడేస్తే లాభం లేదు. మనం ఇంకా దాన్ని ఫాలో అప్ చేసి మన ఊరికి, గ్రామానికి, మన గుడికి తీసుకొచ్చే దిశగా ప్రతి భారతీయుడు, ప్రతి హిందూ కూడా ప్రయత్నం చేస్తాడని నేను భావిస్తున్నాను. ఎస్ సార్, వండర్ఫుల్. నిజంగా మంచి విషయం గురించి మీరు విశ్లేషించారు. నాకు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్లో ఈ చర్చ. ఇక మిగతా అంశాల్లోకి వెళ్దాం సార్. బైలేటరల్ డిస్కషన్స్ లేకపోతే ఆయా దేశాల ప్రతినిధులు మన భారత్కి రావడంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా మొట్టమొదటిసారి మన భారత్లో పర్యటించడం జరిగింది. ఫుమియో కిషిడా పర్యటన సారాంశం ఏంటి? పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రకటన అయితే చాలా అద్భుతమైనది వచ్చింది. $42 బిలియన్ పెట్టుబడులు రానున్న 5 ఏళ్లలో జపాన్ మన దేశంలో పెట్టబోతోంది. సో అండ్ ఈ పర్యటన ఇంపార్టెన్స్ గురించి కూడా ఒకసారి చెప్తారా? అంటే మనకు ఈ వెస్టర్న్ దేశాలు ప్లస్ జపాన్ వీళ్ళందరూ కూడా భారతదేశం మనం తటస్థంగా ఉన్న వైఖరిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళందరూ కూడా రష్యా యుక్రెయిన్ విషయంలో. అందుకని మనకు ఏదో మా కితాబ్ చెప్పి మనం ఏదో నయానో భయానో రష్యాకు వ్యతిరేకంగా మనతోటి స్టాండ్స్ తీసుకునేలాగా చేసే దిశగా అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. కిషిడా కూడా అది ట్రై చేశారు. కానీ మనకు జపాన్కి ఉన్నటువంటి ఒక ఒప్పందం ప్రకారం ఈ సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ ప్రతి సంవత్సరం జరగాలి. ఈసారి ఆయన మన దగ్గర రావాలి. ఆయన వచ్చారు. గతంలో ఫారెన్ మినిస్టర్గా ఆయన భారతదేశానికి చాలాసార్లు వచ్చారు. కొత్త ఏం కాదు, ప్రధానిగా మొదటిసారి వచ్చారు. తర్వాత వచ్చే సంవత్సరం బహుశా మోదీ గారు జపాన్కి వెళ్తారు. జపాన్లో వెళ్ళి ఆయన డ్రమ్ములు కొట్టిన విషయం కూడా చూసాం మనం. అటువంటిది బహుశా మళ్ళీ ఆయన వెళ్ళే అవకాశం ఉన్నది. కానీ ఈ విజిట్లో రష్యా యుక్రెయిన్ సంబంధానికి సంబంధించి కొంత చర్చ జరిగింది. ఆయన ఇండివిజువల్గా భారతదేశంలో ఢిల్లీలో ఉంటూ ఫుమియో కిషిడా ఇచ్చిన స్టేట్మెంట్ రష్యాని కండెమ్ చేస్తూ, రష్యాని చేసిన తప్పు అని, మేము దాని మీద ఆంక్షలు విధించామని రష్యాని ఎండగట్టిన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. కానీ భారతదేశం, జపాన్ ఇద్దరు కలిసి ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్లో దాని గురించి ప్రస్తావన లేదు. రష్యా యుక్రెయిన్ గురించి ప్రస్తావన లేదు. కానీ ఏం చెప్పారంటే ప్రతి దేశం యొక్క సార్వభౌమత్వాన్ని మనం గౌరవించాలి, ఫోర్స్ఫుల్గా ఏ దేశము ఇంకో దేశం మీద ఎటువంటి చర్యలు చేయకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాం. అది బహుశా రష్యాకు వర్తించి ఉండొచ్చు, మనం చెప్పుండొచ్చు, కానీ రష్యా పేరు ఎక్కడ చెప్పలేదు. తర్వాత ఇంకో ఏముందంటే ఈ జాయింట్ స్టేట్మెంట్లో పాకిస్తాన్ని మాత్రం ఎండగట్టారు. కరెక్ట్. పాకిస్తాన్ స్పెసిఫిక్గా పేరు చెప్పి మనకు పుల్వామాలో కావచ్చు, తర్వాత పఠాన్కోట్లో కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ చేసినటువంటి ఏదైతే విధ్వంసం చేశారో దానికి సంబంధించిన వ్యక్తులను మీరు ఎక్స్పోజ్ చేసి వాళ్ళని చర్యలు తీసుకోండి, వాళ్ళ మీద మీలో ఉన్న టెర్రర్ ఫ్యాక్టరీస్ని మీరు ఆపండి అని దీంట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఇచ్చిన జాయింట్ స్టేట్మెంట్లో భారతదేశంలో $30 బిలియన్ పెట్టుబడి పెట్టాలి అని చెప్పి వాళ్ళు జపాన్ నిర్ణయించుకుంది.
$30 బిలియన్ అంటే అఫ్కోర్స్ వాళ్ళు బుల్లెట్ ట్రైన్కి వాళ్ళే ఫండింగ్ ఇస్తున్నారు. మనం గతంలో చర్చించుకున్నాం అనుకుంటాను. ఈ 33 గత సంవత్సరం ఉన్న 33 యూనికార్న్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చిన ఫండింగ్ చాలా మటుకు జపాన్ నుంచి వచ్చింది. అవును, మనం మాట్లాడు చైనా నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి తీసుకొని భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తుంది జపాన్. చాలా స్ట్రాటజిక్గా మనకు వాళ్ళ ఫండింగ్ వస్తున్నది, టెక్నాలజీ వస్తున్నది, లేబర్ మనది ఉండబోతున్నది. ఇలా వాళ్ళు తయారు చేస్తున్నాం. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ప్రత్యామ్నాయంగా భారతదేశం జపాన్ కలిసి చాలా దగ్గర మనం జాయింట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని భారతదేశంలోకి రావాలని $30 బిలియన్ ఒప్పుకున్నారు వాళ్ళు. కానీ ఫూమియో కిషిడా భారతదేశంకి వచ్చిన తర్వాత, మోదీ గారితో మాట్లాడిన తర్వాత $30 బిలియన్ కాస్త $42 బిలియన్ ఆయన ఇంక్రీజ్ చేశారు. ఇది మొదటి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 42 లేదు, $42 బిలియన్ అనౌన్స్ చేశారు. 5 ఏళ్లలో రాబోతున్నది. చాలా సిగ్నిఫికెంట్ మూవ్ ఇది. ఇన్వెస్ట్ చేస్తున్నామని. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ టేక్అవే నేనేం చూస్తున్నానంటే, వెళ్ళిపోయిన తర్వాత ఆయన తర్వాత మన స్కాట్ మారిసన్ తోటి మోదీ గారు ఒక వర్చువల్ సమ్మిట్ కూడా చేశారు. ఈ రెండిట్లో కూడాను ఈ రెండు దేశాలు కూడాను భారతదేశం వైఖరి, రష్యాకి సంబంధించిన వైఖరిని ఎండార్స్ చేశారు ఇద్దరు. భారతదేశం చేసింది కరెక్ట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది మనకు చాలా సిగ్నిఫికెంట్ మూవ్. ఎందుకంటే అమెరికా మనకు వ్యతిరేకంగా ఉంది. స్కాట్ మారిసన్ అయితే ఆయన ఎంతవరకు వెళ్ళారంటే భారతదేశం తీసుకున్న స్టాండ్ని క్వాడ్ ఆమోదిస్తున్నది అని చెప్పారు. అంటే అమెరికా కూడా ఆమోదిస్తుందా? ఆఫ్ కోర్స్ 3:1 కాదు. సో దాంతో అలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే క్రమేపీ వాళ్ళు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, రష్యా నుంచి డీకపుల్ చేసే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని గమనిస్తున్నారు వాళ్ళు. మనకు సమయం పడుతుంది, ఒక 5-6 ఏళ్ళలో 10 ఏళ్ళలో పడుతుంది దీన్నంతా మనకు కంప్లీట్గా దాన్ని డీకపుల్ చేయడానికి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఓకే, మనల్ని ఎక్కువ పుష్ చేస్తే వాళ్ళు సఫర్ అవుతారు. ఓకే, ఎందుకంటే క్వాడ్లో మనం లేనిది వాళ్ళకి కీలకమైన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జో బైడెన్ ఒక పనికిమాలిన స్టేట్మెంట్ ఇచ్చి భారతదేశం చాలా షేకీగా ఉంది, దీంట్లో క్వాడ్లో ఒకటే ఒక దేశం చాలా షేకీగా ఉంది అని ఆయన స్టేట్మెంట్ ఇస్తే 2 రోజుల తర్వాత వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు కాదు అలా కాదు, వీళ్ళు చాలా కీలకమైన పార్ట్నర్ మాకు క్వాడ్లో, ఇండో పసిఫిక్లో వాళ్ళ పార్ట్నర్షిప్ మాకు చాలా ముఖ్యమైంది అని వాళ్ళు మళ్ళీ ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. భారతదేశం మీద ఆంక్షలు విధించడమో, మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా మాట్లాడారంటే కనుక వాళ్ళు నష్టపోతారు. భారతదేశాన్ని వదులుకునే పరిస్థితి లేదు. మనం ఏం చేసాం స్ట్రాటజిక్గా, రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నాం మనం, రూబిల్స్, ఇండియన్ రూపీలో చేస్తున్నాం. అమెరికా నుంచి కూడా కొనుక్కుంటున్నాం మనం. ఇప్పుడు అమెరికా కూడా ఏమనలేదు మనల్ని, మా దగ్గర ఎందుకు తీసుకుంటున్నారో, వాళ్ళ దగ్గర ఎందుకు తీసుకుంటారు, మా దగ్గర తీసుకోవట్లేదని అనలేరు వాళ్ళు. అమెరికా నుంచి కొంటున్నాము, రష్యా నుంచి కొంటున్నాం. సో అందరినీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా కష్టము. ప్రతి ఒక్కరు మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫూమియో కిషిడా విజిట్ కానీ, స్కాట్ మారిసన్ యొక్క వర్చువల్ సమ్మిట్ కానీ, ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే భారతదేశం యొక్క స్టాండ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఓకే, మన స్టేచర్ పెరిగింది అని నేను గమనిస్తున్నాను. రైట్. అండ్ మరొక వైపు మీరు అన్నట్టుగా స్కాట్ మారిసన్తో వర్చువల్ సమ్మిట్, ఇంకోవైపు ఫూమియో కిషిడా భారత పర్యటన, ఈ రెండు, ఇంకోవైపు బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్, ఈ క్వాడ్కి సంబంధించిన వాటి గురించి మీరు విశ్లేషించారు. అండ్ మరొక వైపు చైనా ఎవరికై టార్గెట్గా అయితే మనం క్వాడ్ ఫామ్ అయిందో, ఆ చైనాకి సంబంధించిన విదేశీ వ్యవహారాల మంత్రి, ఫారిన్ మినిస్టర్ ఆఫ్ చైనా వాంగ్ యీ భారత్లో పర్యటించడం జరిగింది. ఇది అంత పెద్దగా దీనికి ప్రాచుర్యం ఇవ్వాలని భారత ప్రభుత్వము అనుకున్నట్టుగా కనిపించలేదు. ఇదేం పెద్ద, అంటే అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్ పర్యటన ఇది. ఎందుకంటే చైనా ఒకవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు చేస్తూ, ఇంకోవైపు వారి విదేశీ వ్యవహారాల మంత్రి భారత్లో పర్యటించడాన్ని మనం ఎట్లా చూడాలి? ఏ అంశాలపైన చర్చ జరిగింది? జయశంకర్తో, అజిత్ దోవల్తో చర్చ జరిగింది. ఇది దేనికి సంకేతం? వాటి వివరాలు చెప్తారేమైనా? మనకు తెలిసొస్తుంది ఏంటంటే, తను భారతదేశం రావాలి అని చెప్పి వాంగ్ యీ కోరాడు. మనం పిలవలేదు ఆయన్ని. అదే ఆయన కోరిక మేరకు మనం ఒప్పుకున్నాం. సరే రమ్మన్నాం. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన, నేను వస్తున్నది మీరు అనౌన్స్ చేయొద్దండి అని చెప్పాడు. సో మనం అనౌన్స్ చేయలేదు. ఇది పరిస్థితి. కానీ మనం క్యాన్సిల్ కూడా చేసే పరిస్థితి దాకా తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే భారతదేశానికి రాకముందర పాకిస్తాన్కి వెళ్ళాడు ఆయన వాంగ్ యీ. ఓఐసి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, వాళ్ళ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ఇమ్రాన్ ఖాన్ తోటి కూర్చొని భారత వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కాశ్మీర్కి సంబంధించి, కాశ్మీర్ అన్నది ఇంటర్నేషనల్ డిస్ప్యూట్, అది యునైటెడ్ నేషన్ రెజల్యూషన్స్ ఆధారంగా దీన్ని నిర్ణయించాలి, యూనిలాటరల్గా చేయకూడదు, ఇలాంటి పిచ్చుకుతలు కూశాడు. అప్పుడే అరిండమ్ బాగ్చి గారు, మా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి, ఇంటర్ఫేర్ అవ్వకండి, ఇది మా అంతర్గతమైన వ్యవహారం అని స్పష్టంగా ఆయన అప్పుడే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకు ఒక కండిషన్ ఉన్నది,
ఎవరైనా పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా భారతదేశంకి వస్తే మనం ఒప్పుకోం మనం. ఈ గత 5-6 ఏళ్ల నుంచి మోదీ గారు వచ్చిన తర్వాత రెండు డీకూపుల్ చేయమని స్పష్టంగా చెప్పాం. లాస్ట్కి MBS లాంటి వాడిని కూడా వెనక్కి పంపించాం మనం. అబ్సల్యూట్లీ MBS కొన్ని గంటల కోసం ఆయన రియాద్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో ఇది ఒక్కసారి సార్ ఐఎమ్ సారీ, దీనికి కొంచెం మీరు చెప్పండి. అంటే ఆప్టిక్స్ పాకిస్తాన్ భారత్ సమానం అనే ఒక భావన గతంలో ఉండేది, ఆ భావనని పూర్తిగా చెరిపేయాలని భారత ప్రభుత్వం అనుకుంది, అంతేనా? దానికోసమేనా పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇస్లామాబాద్లో ఆ పాకిస్తాన్ ప్రధానిని కలిసి మళ్ళీ భారత్కి వచ్చి ఇక్కడ ప్రధానితో మాట్లాడి తర్వాత తాజ్మహల్ వెళ్ళిపోయే ఒక సంప్రదాయం ఉండేది, దానికి చెల్లు చిట్టి పాడడం జరిగింది. బిల్ క్లింటన్ వచ్చినప్పుడు మన దగ్గర ఆయన ఏం చేశారు అన్ని అయిన తర్వాత మళ్ళీ ఇస్లామాబాద్కి వెళ్ళి అటు నుంచి వెళ్ళాడు. సో అటువంటివన్నీ మనం కట్ చేసాం మనం. సో ఇండియా పాకిస్తాన్ సేమ్ కాదు, అది స్పష్టంగా చెప్పాం. అంతేనే కాదు, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ ఒకటి కాదు కూడా మనం నిరూపించాం. కరెక్ట్. మోదీ గారు జస్ట్ ఇజ్రాయెల్ మాత్రం వెళ్ళొస్తారు, తర్వాత ప్యాలెస్టైన్ మాత్రం ఎప్పుడో వెళ్తారు. ఆయన ఇద్దరు కూడా వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఆయనకి ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళారు. అంటే ఏదైనా రిలేషన్షిప్ అనేది ఇండివిజువల్గా చూడాలి అన్నది మన ఒపీనియన్. దాని ప్రకారమే వాంగ్ ఈని మనం అలౌ చేయలేదు. ఆయన ఏం చేశారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎవరు చెప్పకుండా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి కొన్ని గంటల నుండి మళ్ళీ భారతదేశానికి గురువారం రాత్రి వచ్చి ఇక్కడ పడుకున్నాడు ఆయన. అంటే బహుశా మళ్ళీ ఇక్కడ టిబెటన్స్ ఎవరు గొడవ చేస్తారో ఏమవుతుందో తెలియకుండా, అంటే అన్అనౌన్స్డ్ ఎవరికి చెప్పకుండా వచ్చి ఆయన రాత్రి పడుకొని నెక్స్ట్ డే కలిశాడు. 3 గంటలు అజిత్ దోవల్తో 3 గంటలు, జయశంకర్ గారితో 3 గంటలు కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన వాంగి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దీర్ఘకాలీనంగా మన రిలేషన్షిప్స్ అన్న ఉండాలి, చిన్న మన గొడవలు ఉంటాయి విస్మరించి లాంగ్ టర్మ్గా మన ఇద్దరు సివిలైజేషనల్గా మన ఇద్దరు కల్చర్ చాలా పెద్దవి, చాలా ప్రాచీనమైనవి, దీర్ఘకాలీనంగా ఆలోచన చేయాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. కంప్లీట్గా భిన్నంగా మనం వేరే స్టేట్మెంట్లు ఇచ్చాం మనం జయశంకర్ గారి మీటింగ్లో. జయశంకర్ గారు నార్మల్గా ఏంటంటే అరిండమ్ బాగ్చీనే అక్కడ జరిగినటువంటి చర్చల గురించి ఏదో బ్రీఫింగ్ ఇస్తాడు మన స్పోక్స్ పర్సన్, లేదా హర్ష శృంగ్లా ఇవ్వాలి, ఎవరు మన ఫారెన్ సెక్రటరీ. ఇద్దరు కాకుండా ఈ ఇష్యూలో జయశంకర్ గారే స్వయాన వచ్చి ఆయన బ్రీఫింగ్ ఇచ్చారు, ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. ప్రెస్ క్వశ్చన్స్ కూడా తీసుకున్నారు ఆయన. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన మేము పాకిస్తాన్లో చైనా ఇచ్చిన స్టేట్మెంట్ని మేము ఖండించాము, అన్వారంటెడ్ అన్న పదం వాడాడు. ఆయనటువంటి మైల్డ్గా మాట్లాడిన వ్యక్తి అన్వారంటెడ్ అంటే కనుక చాలా పెద్ద పదం అది డిప్లొమాటిక్ పార్లెన్స్లో. సో ఇటువంటి చాలా టఫ్గా మాట్లాడాం. అలాగే అజిత్ దోవల్ని చైనాకి రమ్మని నేను ఇన్వైట్ చేశారు. తప్పకుండా వస్తాను, ఈ చిన్న ఇష్యూస్ మీరు సాల్వ్ చేయండి, నేను వస్తానని చెప్పాడు. ఏమిటి చిన్న విషయాలు, లదాఖ్లో మీరు వెళ్ళిపోండి వెనక్కి, అది చిన్న విషయాలు. అంటే చాలా నైపుణ్యంతో చాకచక్యంతో ఇద్దరూ కూడాను ఒక్కటే స్టాండ్ తీసుకున్నారు. మీరు కంప్లీట్గా ఏప్రిల్ 2020 కంటే ముందర ఉన్న పొజిషన్కి వెళ్ళకపోతే మేము మీతో ఎటువంటి చర్చలు చెయ్యము అని స్పష్టంగా చెప్పాం వాళ్ళకి. అలాగే మోదీ గారిని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేశాడు ఆయన. బ్రిక్స్ సమ్మిట్ ఇప్పుడు చైనాలో జరగబోతున్నది, దానికి ఇన్వైట్ చేస్తే కూడా సరే ముందర ఇదైతే రిజాల్వ్ చేయండి చూద్దామని చెప్పాం. అంటే వస్తాము రాము ఏమీ చెప్పలేదు, అంబిగ్యూటీ వదిలిపెట్టేశాం. వాంగీకి మాత్రం చాలా ప్రైవేట్గా, అంటే మనకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం ఏంటంటే చాలా టఫ్ స్టాండ్ భారతదేశం తీసుకుంది, దాంతో కంగు తిన్నాడు ఆయన. అంటే ఒక ఎక్స్ప్లోరేటరీ చూద్దాం భారతదేశం ఏం చేస్తుందో అని. అలాగే రష్యాకి కూటమిలో మీరు చేరండి అని చెప్పే దిశగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం రష్యాని ఎందుకు సమర్థించామో, చైనా రష్యాని ఎందుకు సమర్థిస్తుందో, రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. మనం రష్యాని సపోర్ట్ చేస్తాం కానీ చైనా సపోర్ట్ చేయం మనం. కాబట్టి వాళ్ళ కూటమిలో లేము అన్న మెసేజ్ని కూడా మనం ఇచ్చాం. సో వాంగీ విజిట్ అన్నది చాలా కీలకమైనది. మన శత్రువుని కూడా మనం వద్దు అనలేదు, వస్తానంటే రమ్మన్నాము, కానీ మనం చెప్పాల్సింది చెప్పి పంపించాము. ఎస్, వాంగీకి భారత్లోనే కాదు ఈవెన్ పాకిస్తాన్లో కూడా చేదు అనుభవం ఎదురైనట్టుగా కనిపిస్తుంది సార్. చేదు మీరు ఇందాక అన్నట్టుగా OIC సమావేశానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళిన వాంగీకి ఆయన్ని ఆల్మోస్ట్ ఆయన ఎదురుగానే టర్కీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ చాలా గట్టిగానే ఆయన నిలదీశారు ఉయిగర్ ముస్లిం విషయంలో అనేది మనం వింటున్న వార్త. సో దాని గురించి కూడా వివరిస్తారా? అంటే మనకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ గురించి చర్చ జరుగుతున్నది, ముస్లిమ్స్ గురించి మాట్లాడాలి. ఇస్లామోఫోబియా అని వాళ్ళు ఏదో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ తెచ్చుకున్నారు, కానీ యూగర్ల పట్ల జరుగుతున్నది కానీ ఎవరు మాట్లాడరా? ఎందుకంటే వీళ్ళంతటి చైనా కొనేసుకుంది కాబట్టి. ఆ ఇస్లామోఫోబియా రెజల్యూషన్ స్పాన్సర్ చేసింది చైనా. కానీ టర్కీ నిలదీయడం ఏంటి సార్? అది అక్కడ జరిగింది. టర్కీ ఫస్ట్ టైం చాలా టఫ్ స్టాండ్ తీసుకొని చెప్పేసరికి పాకిస్తాన్కి ఎంబరాస్మెంట్, చైనాకి ఎంబరాస్మెంట్. అక్కడ వాంగి కూర్చొని ఉండగా యూగర్ల గురించి మాట్లాడడం అనేది చాలా ఎంబరాస్మెంట్ ఇంటర్నేషనల్ ఫోరం. చైనా లాంటి ఒక అహంభావంతో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ చాలా దెబ్బ తగిలింది. టర్కీకి పరిస్థితి ఏంటంటే కనుక
టర్కీ మూలాల నుంచి వచ్చినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ మేము పెద్ద పెట్టు అని వాళ్ళకు ఒక భావన. ఓకే, యాక్చువల్గా జింగ్జియాంగ్ అన్నది వాళ్ళు ఈస్ట్ తుర్కమెనిస్తాన్ అని వాళ్ళు పిలుస్తారు. కాబట్టి అది టర్కిక్ రిలేషన్ బ్లడ్ సేమ్ డిఎన్ఏ ఉన్నది అని వాళ్ళు భావిస్తారు. కాబట్టి మా వ్యక్తులనే మీరు పీడిస్తున్నారన్న దిశగా వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు తమిళ మూలాల నుంచి వెళ్ళినటువంటి జాఫ్నా పెనిన్సులాలో వాళ్ళు శ్రీలంకన్ సిటిజన్స్ కావచ్చు, కానీ వాళ్ళకి ఏమైనా అయితే కానీ మనం స్పందిస్తాం మనం. అలాగే పాకిస్తాన్లో ఉన్న హిందువులకు ఏమైనా అయితే కానీ మనం స్పందిస్తాం మనం. అటువంటిదే అనమాట వాళ్ళకు కూడా. వాళ్ళకి సంబంధించిన ఈస్ట్ టుర్కిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తుల గురించి వాళ్ళు మాట్లాడడంతో ఇది ఆయనకు చాలా పెద్ద చేదు అనుభవం వాంగీకి కలిగింది. ఎస్ సార్, ఇంకా శ్రీలంక పాకిస్తాన్ రెండు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్లో కానీ శ్రీలంకలో సివిల్ వార్ వస్తుందేమో అనిపిస్తోంది. సరే, పాకిస్తాన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ శ్రీలంక విషయంలో ఒక విపరీతమైనటువంటి దుర్భిక్షమైన పరిస్థితుల్లోకి శ్రీలంక కూరుకుపోతోంది. ఇది చాలా రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తున్నదే. గోటబాయ రాజపక్స కుటుంబానికి పూర్తిగా అసలు కుటుంబం చేతుల్లోకి శ్రీలంక వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు అంతా తారుమారైపోయిన పరిస్థితి. సో అందులో మళ్ళీ కరోనా ఎఫెక్ట్, ఇవన్నిటి తర్వాత శ్రీలంక కుదేలైపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంక గట్టెక్కే అసలు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అక్కడ అసలు ఏం జరుగుతుందో ఒకసారి చెప్తారా? చాలా దుర్భరమైన పరిస్థితిలో శ్రీలంక ఉన్నది. వాళ్ళకు ఫారెక్స్ అంతా ఫారెన్ ఎక్స్చేంజ్కి వచ్చేదంతా కూడా టూరిజంలో వచ్చేది. టూరిజం మొత్తం కుదేలైపోయింది ఈ కరోనాతోటి. రెవెన్యూస్ రావడం లేదు. రెండవది, ఒక పిచ్చి పని ఏం చేశారంటే వాళ్ళ ప్రభుత్వం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో భాషణ ఇస్తూ మా దేశం 100% ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పి సేంద్రియ వ్యవసాయంకి వెళ్ళిపోతున్నామని అనౌన్స్ చేశాడు ఆయన. ఎప్పుడు కూడా అటువంటి పిచ్చి విషయాలు వేయకూడదు. మనకు ఉన్నటువంటి భూమి దాంట్లో వచ్చేటువంటి సారం ఏదైతే ప్రొడక్షన్ మొత్తం పడిపోతుంది. మన ప్రజలకు సరిపోదు. అది కెమికల్స్ కావాలి మనకు. ఏదో కొంత భాగాన్ని మనం షిఫ్ట్ చేయొచ్చు, కొంత బాగా పైసలు ఇవ్వగలిగినటువంటి వాళ్ళు దానికి పెట్టుకుంటారు. కానీ మనకు ప్రజలకు ఎంతో పవర్టీ ఉంది, హంగర్ ఉంది, వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు కెమికల్ కంప్లీట్గా బ్యాన్ చేయకూడదు, ఓవర్ నైట్ చేయకూడదు. అటువంటి పిచ్చి పని చేసేసరికి వాళ్ళ ప్రొడక్షన్ మొత్తం దిగుబడి పడిపోతుంది. ఆహారం ఉండదు. కరెక్ట్. దిగుబడి పడిపోవడంతో వాళ్ళకు ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ని వాళ్ళు ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి వాడుకోవడం మొదలుపెట్టారు. గతంలో ఎప్పుడు లేని కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఉన్నదే పైసలు తక్కువ, ఉన్న పైసలు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయడం తీసుకోవడం మొదలుపెట్టేసరికి వాళ్ళు చాలా దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈరోజు వాళ్ళ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 25% ఉంది. 25% ఫుడ్ ఇన్ఫ్లేషన్ వాళ్ళది. అలాగే మెడిసిన్స్ 29% ఫుడ్ ఇన్ఫ్లేషన్ వెళ్ళిపోయింది. అలాగే వాళ్లకు ఫ్యూయల్ లేదు. వాళ్ళకు క్యూలు కట్టి పెట్రోల్ బంక్లలో క్యూలలో వెయిట్ చేస్తూ 4 చచ్చిపోయారు. నిలబడిన వాళ్ళు చచ్చిపోయారు. అంటే అంత దుర్భర పరిస్థితి ఉంది. అది కంట్రోల్ చేయడానికి శ్రీలంకన్ ఆర్మీ ప్రతి పెట్రోల్ బంక్లో నిలబడి రేషన్ చేసి వేస్తున్నారు. 43% అక్కడ వాళ్ళ ఫ్యూయల్ రేట్స్ పెరిగిపోయినాయి. ఎంతో దుర్భరమైన పరిస్థితి. పవర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఏదో కొలంబోలో కొన్ని గంటలు ఉండొచ్చేమో కానీ రూరల్ ఏరియా పోతే అసలు పవరే లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్తోంది. అంటే కర్ర పొయ్యిలు ఇదివరకు ఏదో ఉందో ఆదిమానవుడి దానికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మళ్ళీ చైనా దగ్గర వాళ్ళు అప్పులు అడుగుతున్నారు. మళ్ళీ మీరు ఇచ్చిన పాత అప్పులను మీరు పోస్ట్పోన్ చేయండి అని అడుగుతున్నారు. IMFని అడుగుతాము అని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశం మనం వాళ్ళకి ఎంత సపోర్ట్ చేయగలం చేశాం. మనం ఇంధనం పంపించాము, ఆహార ధాన్యాలు పంపించాము, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ పంపించాము. మనం చేయగలిగింది ఎంత చేశాం. అయినా కానీ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఈరోజు శ్రీలంక ఉన్నది. అక్కడ గో బ్యాక్ గోటబ్యా అని చెప్పి నినాదాలు చేస్తూ అక్కడ వేల సంఖ్యలో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బహుశా ఆర్మీ వాళ్ళ మీద ఫైరింగ్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అక్కడ కూడా ఒక సివిల్ అన్రెస్ట్ అనేది చూడబోతున్నాం మనము. ఇది మనకు మంచిది కాదు. ఆ దేశంలోనే ఒక విధమైన రేసిజం ఉన్నది. సిన్హలా భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఇతరత్ర ముస్లిమ్సు తమిళ్ భాష మాట్లాడుతున్నటువంటి నార్త్ ఈస్ట్ ప్రాంతాల నుంచి వాళ్ళ వనరులను కొల్లగొట్టి వాళ్లకు కావాల్సిన వాళ్ళు చూసుకుంటున్నారు. దీంతో పాపం వీళ్ళు గతి లేని పరిస్థితిలో వలస వెళ్ళిపోతున్నారు. మళ్ళీ క్రమేపీ గతంలో అప్పుడు టైగర్స్ ఉన్నప్పుడు ఎలాగైతే భారతదేశానికి శరణార్థులుగా వచ్చారో ఆ శరణార్థుల యొక్క పంథా మళ్ళీ మొదలైంది. 15 మంది ఏదో ఒక దీవిలో పాపం దుర్భర పరిస్థితులు ఉంటే మన కోస్ట్ గార్డ్ వెళ్ళి రెస్క్యూ చేశారు. వచ్చే రోజుల్లో వేల సంఖ్యలో శ్రీలంకన్స్ భారతదేశంలో వచ్చేటువంటి ప్రమాదం నాకు అనిపిస్తుంది. ఓకే, దాంట్లో మనం ఏం ఇంటర్వ్యూన్ అవ్వలేమా? అంటే మనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాం కానీ సైన్యాన్ని పంపించేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఆ ప్రభుత్వం దాన్ని చూసుకోవాలి. ప్లస్ రాజపక్షాలు ఉన్నంత వరకు మనం ఏం చేయలేము. మనం
ప్రజలకు మనం ఆదుకున్నాం, కానీ ఈ రాజపక్ష సోదరులు ఉన్నంత వరకు వాళ్ళు ప్రజలకేం పట్టట్లేదు, వాళ్ళకేం అనవసరం. చైనా నుంచి వస్తున్నటువంటి ధనంతో వాళ్ళు కొల్లగొడుతున్నారు దాన్ని. ప్రజలే వాళ్ళని తీసేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా మనం ఏం చేయాలో అప్పుడు చేద్దాం. ఒక డౌట్ సార్, అంటే వీకెస్ట్ సిచ్యువేషన్ని చైనా బాగా వాడుకుంటుంది డెఫినెట్గా. అఫ్ కోర్స్ శ్రీలంక విషయంలో ఆల్రెడీ రాజపక్స కుటుంబం మొత్తం చైనా అనుకూలంగా ఉన్న టైం ఇది. సో చైనా ఈ సిచ్యువేషన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, దీన్ని ఎట్లా వినియోగించుకోవాలనుకుంటుంది, దాన్ని చెక్ పెట్టేలాగా మనం ఏమైనా చేయడానికి అవకాశాలు, అంటే స్కోప్ ఆఫ్ ద ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకున్న స్కోప్ అంటే మన ఇన్ఫ్లుయెన్స్ రాజపక్షాలు వచ్చిన తర్వాత చాలా గణనీయంగా తగ్గింది అది. ఓకే, ఇప్పుడు వాళ్ళు మన అవసరం ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు, కానీ లేకపోతే వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా చైనా కూటమిలోనే ఉన్నారు వాళ్ళు. మనం రా ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీని స్ట్రెంథన్ చేసి, ఎలాగైతే మాల్డీవ్స్లో మనం యామీన్ ప్రభుత్వాన్ని తీసేసి మనం సోలీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామో, అలాగే బహుశా శ్రీలంకలో కూడా మనం కోవర్ట్ ఆపరేషన్ చేస్తాం. ఓవర్ట్గా బయట చేయకపోవచ్చు, కానీ మనం చేసేది మనం పావులు కలిపే దిశగా మనం చేస్తున్నాం. ఓకే, ఇంత లోపల ఎంత నష్టం అవుతుందో మనకు తెలియదు. బహుశా జాఫ్నా పెనిన్సులో కొన్ని దీవులు కనుక చైనాకి ఇచ్చేసిందంటే వాళ్ళు జస్ట్ మన ఇంటి బయట నిలబడి వాళ్ళు కెమెరాలు తర్వాత శాటిలైట్స్ ఫోన్స్ అన్ని పెట్టి మనం ఏం మాట్లాడుతున్నాం వినొచ్చు వాళ్ళు. మన నేవల్ సీక్రెట్స్ అన్ని వాళ్ళు వినడం మొదలు పెడతారు. సో జాఫ్రాని అప్పచెప్తారా, కొలంబో పోర్ట్ని అప్పచెప్తారా మనకు తెలియదు. ఆల్రెడీ హంబన్ తోట అని ఇచ్చేశారు వాళ్ళు. కాబట్టి ఇంకా ఏమేమి చైనాకు హస్తగతం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రమాద సూచిక భారతదేశానికి. చూద్దాం ఏమవుతుందో వచ్చే రోజుల్లో. మరి రాజపక్ష సోదరులు ఉంటారా, పోతారా, లేదా చైనా ఏం చేయబోతోంది, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా భారత ప్రభుత్వం మాత్రం గమనిస్తోంది. ఓకే, రైట్. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే సార్, పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన భవితవ్యం ఇక సోమవారం సాయంత్రానికి తేలనుంది అనేది తెలుస్తోంది. సోమవారం సాయంత్రానికి అవిశ్వాసం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవిశ్వాసం వరకు ఇమ్రాన్ ఖాన్ వెళతాడా అనే ఒక ప్రశ్న కూడా ప్రస్తుతం నెలకొంది. అఫ్కోర్స్ మనం శనివారం సాయంత్రం ఈ రికార్డ్ చేస్తున్నాము, ఆదివారం ఇది టెలికాస్ట్ అవుతుంది. సోమవారం సాయంకాలం అవిశ్వాసం అంటే కనుక ఈ లోపల ఏ పరిణామమైనా జరగవచ్చు. సో ఈవెన్ పెద్ద ర్యాలీకి ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చిన పరిస్థితి, పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూనే ఉన్నాడు. కొంచెం ఆ వివరాలు ఒకసారి తెలియజేస్తారా? కరెక్ట్. గంటకి ఇక్కడ చాలా మార్పులు మనం చూస్తున్నాం. అక్కడ వాళ్ళ మంత్రులు ఇద్దరు, వాళ్ళ పేర్లు ఏంటంటే షెహరియార్ అఫ్రీది, గులాం సర్వర్. ఇద్దరు మంత్రులు మాకు కనుక ఇస్లాం పర్మిట్ చేసి ఉంటే మేము సూసైడ్ బాంబర్స్గా వెళ్ళి ఈ అపోజిషన్ ఎమ్మెల్యేలందరినీ చంపేసి ఉండేవాళ్ళమని స్టేట్మెంట్లు. ఓకే, సో ఇటువంటి చాలా పిచ్చికూతలు. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ స్వయాన ఆయన రోజుకు ఒక ర్యాలీ చేస్తున్నాడు. ఒక ర్యాలీలో ఆయన ఏం చెప్పాడంటే, ఈ ఎంఎన్ఏలు అంటే మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ మన ఎంపీలు లాగా అదే ఎవరైతే వాళ్ళు తనను వదిలేసి వెళ్ళారో 24 మంది పీటీఐ ఎంఎన్ఏస్ అపోజిషన్ పార్టీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఓటే తలుచుకున్నారు. వాళ్ళనందరినీ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు ఆయన. మీ కుటుంబాలు అన్నీ నాశనం అయిపోతాయి, మీ పిల్లలకు ఎవరు పిల్లల్ని ఇవ్వరు, మీకు పెళ్ళిళ్ళు జరగవు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళకి గౌరవం ఉండదు. అంటే ఇది మనం ఎక్కడో వీధిలో నీళ్ళ కోసం కొట్లాడుకుంటాం, ఆ లెవెల్లో కొట్లాడటం అనేది లిటరల్గా చూడాలంటే ఆ లెవెల్లో ఆయన పిచ్చి మాట అని మాట్లాడుతున్నాడు. మన షహబాజ్ షరీఫ్ని చువ్వా అన్నాడు, మీరు ఒక ఎలుక అన్నాడు. ఇలాంటి పిచ్చి ప్రతి ఒక్కరిని తిట్టడం. ఇవన్నీ అయిన తర్వాత నా ఎమ్మెల్యేలు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే నేను మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని క్షమిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇన్ని తిట్టిన తర్వాత ఎందుకు వస్తారు వాళ్ళు? అంటే చాలా భయంకరంగా చేస్తున్నాడు. ఒక పొలిటీషియన్ అయితే ఏం చేసి ఉండేవాడు, ఈ నంబర్ గేమ్లో ఎవరు నా దగ్గరకు వస్తారో అని ప్రయత్నం చేసి ఉండేవాడు. సరే, నా ఎమ్మెల్యేని నువ్వు తీసుకుంటే నేను పీటీఐనో నవాజ్ షరీఫ్నో నేను కొనుక్కునే ప్రయత్నం చేస్తాను నేను, అంతే కదా. మన భారతదేశంలో జరిగేది అదే కదా. బీజేపీ కాంగ్రెస్ని కొనుక్కుంటే బీజేపీ ఎమ్మెల్యేలను కొనుక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో పార్టీలు పొలిటీషియన్స్ అంటే డెమోక్రసీలు ఏదో జరుగుతుంది. వీళ్ళని వదిలేసి ప్రజల్లోకి వెళ్ళి ర్యాలీలు చేస్తున్నాడు అతను. సో వీళ్ళందరూ తన వెనకాల వచ్చి నిలబడతారు అనుకుంటున్నాడు. కానీ ఒకరికి 6,000 నుంచి 8,000 రూపాయలు పాకిస్తానీ రూపీలు ఇచ్చి వాళ్ళని తీసుకొస్తున్నాడని మనం వింటున్నాం. మనం 10 లక్షల మంది రేపు ర్యాలీకి రావాలి అని పిలుపునిచ్చాడు ఆయన. అది పీటీవీ వాళ్ళ ప్రభుత్వ సంస్థ పీటీవీ ద్వారా అనౌన్స్మెంట్ చేయించాడు. ఇది మరి ప్రభుత్వం వేరే, తన ప్రైవేట్ పాలిటిక్స్ వేరే, దాన్ని వాడుకున్నాడు ఆయన. సరే, మన వాళ్ళు కూడా వాడుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఎలా వాడుకుంటారో చూస్తున్నాం మనం. అదే చేశాడు ఆయన. ఇటువంటివన్నీ ర్యాలీస్ చేసి ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు ఎమ్మెల్యేలు నాకు వ్యతిరేకంగా ఓటు ఎలా వేయగలరో చూస్తాను నేను ఒకటి. ఇంకొక యాంగిల్ అంటే ఒక ఇస్లామిక్ యాంగిల్ తీసుకొచ్చాడు ఆయన. నేను సత్యవంతుణ్ణి, నాకు అల్లా నాకు ఇటువంటి పవర్ ఇచ్చాడు కాబట్టి నాకు వ్యతిరేకంగా వేసేవాళ్ళు ముస్లింలే కాదు, ఇది ఇస్లాం ద్రోహులు, ఇటువంటి భావజాలం తీసుకొచ్చాడు అతను.
అని ఇంకోవైపు బ్లాక్ మ్యాజిక్లు, ఇంకో తన భార్య పింకీ పిరిని పేరుని ఆవిడ ఒక జాదూ టోనా ఇటువంటివన్నీ చేస్తుంది. ఆవిడ మన చేతబడులు తాంత్రికమైన పనులు చేస్తుంటుంది. దానికి సంబంధించి ఆవిడ బహుశా ఏప్రిల్ 15 దాకా కనుక ఇమ్రాన్ ఖాన్ తప్పించుకోగలిగితే దాని తర్వాత అతని నక్షత్రాలు చాలా బాగున్నాయని చెప్పిందంట. కానీ అంతవరకు తట్టుకుంటాడా లేదనేది పెద్ద ప్రశ్న. ఇంతలోపల వాళ్ళ ఇంట్లో చాలా అంజనాలు వేయడం ఇటువంటివో చేస్తోందంట. షాబాజ్ షరీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో కోళ్ళు అంటే మన చికెన్ వాటిని తగలబెడుతున్నారు అని. బయట ప్రజలకు తినడానికి వాళ్ళకి తిండి దొరకట్లేదు, కానీ కోళ్ళని తగలబెడుతున్నారు అంటే బహుశా యజ్ఞం చేసిందో మరి ఏం చేసిందో మనకు తెలియదు, ఏదో చేసి తగలబెట్టిందంట. ఇమ్రాన్ ఖాన్కి ఏదో మంచి ఇవి రావాలి అని చెప్పి. నిజానికి అది ఇస్లామిక్ సంప్రదాయమే సార్, కంప్లీట్ యాంటీ ఇస్లామిక్. అది మన భారత హైందవ సంస్కృతి, అది తాంత్రిక విద్యలని అది. కానీ ఆవిడేమో బుర్ఖా వేసుకున్నటువంటి ఒక ముస్లిం. బట్ ఏమో అంటే మనకు పేరుకి ముస్లిమ్సే కానీ మన పద్ధతులు చాలామంది పాటిస్తారు. ఇన్ఫ్యాక్ట్ అనంతపురంలో నాకు తెలిసిన చిన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి అంజనం వేసేవాడు. ఆయనకు ఒక దీపంలో హనుమంతుడు కనిపించి చెప్పేవాడని నమ్మకం. అది అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బహుశా తాంత్రికమైన విద్యలు ఆవిడ కూడా చేసి ఉంటుంది. మనకు కూడా ఇక్కడ వరంగల్ దగ్గర ఖాజీపేట ఉంది, ఖాజీ, అక్కడ తాంత్ర విద్యలు చాలా జరిగేవని నేను విన్నాను చిన్నప్పుడు. ఎనీవే ఇవంతా చాలా ఏదంటే ఒక డ్రామా, ఒక సినిమా లాగా జరుగుతుంది అక్కడ పాకిస్తాన్. చాలా వింత విషయాలన్నీ జరుగుతున్నాయి అక్కడ. చూద్దాం రేపటి ర్యాలీలో ఆయన ఏం చేయబోతున్నాడో. అంటే ఆయన అఫీషియల్ ఏం చెప్పాడంటే నేను రిజైన్ చేయను ఎట్టి పరిస్థితుల్లో అని స్పష్టంగా చెప్పాడు ఆయన. కానీ కమర్ జావేద్ బాజ్వాను తర్వాత ఇతర 2-3 కమాండర్స్, సీనియర్ కమాండర్స్ అందరూ కూడాను రిజైన్ చేసి తీరాలి అని చెప్పారంట. ఆయన ఏమన్నాడంటే నేను రిజైన్ చేయను, కానీ నేనే అనౌన్స్ చేస్తాను, డిజాల్వ్ చేసి ఫ్రెష్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తాను, కేర్ టేకర్గా ఉంటాను అని ఒక సంకేతం పంపించినట్టు విన్నాం మనం. ఏదేమైనా రేపు ర్యాలీలో బహుశా ఏదో మేజర్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను అని చెప్పాడు. ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ ఎలక్షన్స్కు వెళ్ళడమే ఉంటుందా, లేకపోతే ఆర్మీ టేక్ ఓవర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? ఆర్మీ లాస్ట్కి వస్తుంది. ఆయన రిజైన్ చేసిన తర్వాత బహుశా ప్రత్యామ్నాయం ఎవరో రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ షహబాజ్ షరీఫ్ ఏం చెప్పాడంటే నేను ఒక నేషనల్ యూనిటీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాను పీటీఏ కాకుండా అని చెప్పడం జరిగింది. బహుశా ఆయనని ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు. ఆయన ప్రైమ్ మినిస్టర్ చేస్తే కనుక వచ్చే 1.5 సంవత్సరాల పీరియడ్ ఏదైతే మిగిలిపోయి ఉందో ఈ పార్లమెంట్కి, దాంట్లో వీళ్ళు చేసే తప్పిదాలన్నీ ఇమ్రాన్ కలిసి రావచ్చు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ ఇది ఏమవుతుందో చూడాలి. ఆయన రిజైన్ చేయకపోతే కనుక సోమవారం సాయంత్రం అవిశ్వాస తీర్మానం ఆయన మీద, దాని మీద ఓటింగ్ జరుగుతుంది. ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దిగిపోవాల్సిన పరిస్థితి వస్తే మరి అప్పుడు ప్రత్యామ్నాయమైన ప్రభుత్వం వస్తుందా, లేదా కేర్ టేకర్ ప్రభుత్వం పెట్టి దీన్ని కంప్లీట్గా దీన్ని బర్తరఫ్ చేసి దాన్ని మొత్తం డిజాల్వ్ చేసి సెప్టెంబర్ అక్టోబర్లో ఎన్నికలు పెడతారా మనం వేచి చూడాలి. వాళ్లకు ఒక రూల్ ఏముందంటే ఉన్న ప్రభుత్వం కంప్లీట్గా మారిపోతుంది. కొత్త ప్రైమ్ మినిస్టర్, కొత్త క్యాబినెట్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ పాకిస్తాన్ నియమిస్తుంది. ఓకే, వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినప్పుడు. మనకు అలా లేదు, మన ఎలక్షన్స్ వరకు కూడా మన అదే ప్రభుత్వం ఉంటుంది, కేర్ టేకర్ ప్రభుత్వం. కానీ పాకిస్తాన్లో కొంచెం భిన్నంగా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలి, కొత్త ప్రైమ్ మినిస్టర్ టెంపరీగా ఆ సమయానికి మాత్రం ఉంటారు. కానీ చాలా డ్రాస్టిక్గా గంటకి మారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకటి మాత్రం కాన్స్టెంట్, ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ మాత్రం కంప్లీట్గా పోయింది. అతను మైనారిటీలో పడిపోయాడు. ఆయన ఎంత అరిచినా ఏం చేసినా కానీ ఓటింగ్ వరకు కనుక తీసుకువెళితే ఓడిపోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. ఓకే రైట్. ఇక పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో రెకోడిక్ అనే ప్లేస్లో ఏదో కాపర్ గోల్డ్ మైన్స్కి సంబంధించిన ఒక చర్చ నడుస్తోంది. బేసికల్లీ అంటే ఇది ఒక పెద్ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంటల్ యాక్టివిటీగా నిజంగా ఇది రూపాంతరం చెందే అవకాశం ఉందా? ఎందుకంటే బలూచిస్తాన్ చాలా కడు పేదరికంలో ఉన్న ప్రాంతము. చాలా రకాలుగా చెప్పాలంటే వాళ్ళు అణచివేతకు గురైన ఒక బలూచిస్తాన్లో ఇట్లాంటి ఒక సువర్ణ అవకాశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుందా? దాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లా చూస్తోంది? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కానివ్వండి, లేదా తిరుగుబాటుదారులు కానివ్వండి, అక్కడ స్వాతంత్రం కోరుకుంటున్న శక్తులు కానివ్వండి, ఏం చెప్తున్నారు? ఈ కాపర్ గోల్డ్ మైన్స్ ఎంత మేర విలువైనది, దాని గురించి వివరాలు చెప్తారు సార్? రెకోడిక్ అన్న ప్రాంతంలో గతంలో 1998లో మనం ఎప్పుడు న్యూక్లియర్ డెటనేషన్ చేశామో పాకిస్తాన్ కూడా అదే ప్రాంతంలో వాళ్ళ న్యూక్లియర్ టెస్టింగ్ చేశారు. కరెక్టే, చగాయ్ హిల్స్ అంటారు. చగాయ్ హిల్స్ అది రెకోడిక్ దగ్గరనే ఉంది, అది అక్కడ చేశారు వాళ్ళు. ఇక్కడ ఖనిజాలు, బలూచిస్తాన్ చాలా అద్భుతమైన ప్రాంతం, అక్కడ ఖనిజాలు చాలా ఉంటాయి అక్కడ. సరే అది మన అఖండ భారతంలో భాగమే, అదే అర్థం చేసుకోవాలి. మహమ్మద్ బిన్ కాసిం బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఊరినే ఆయన దబాల్ అన్న ఊరిని ఆయన ఫస్ట్ అటాక్ చేశాడు. హిందూ రాజ్యమే ఉండింది అక్కడ. ఎనీవే చరిత్ర. ఇక్కడ
ఉన్నటువంటి రికార్డ్ మీద దానికి సంబంధించిన మైనింగ్ రైట్స్ని ఒక కెనడియన్ కంపెనీకి చాలా సంవత్సరాల క్రితం వాళ్ళు అవార్డు ఇచ్చారు. కానీ వాళ్ళు దాన్ని సడన్గా ఉన్నటువంటి క్యాన్సిల్ చేశారు కొన్ని సంవత్సరాల తర్వాత. ఆ కంపెనీ ఏం చేసిందంటే ఆర్బిట్రేషన్కి పోయింది, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్లో 2 ఆర్బిట్రేషన్స్, ఒక ఆర్బిట్రేషన్లో $5 బిలియన్, ఇంకొక ఆర్బిట్రేషన్లో $6 బిలియన్, మొత్తానికి $11 బిలియన్ కట్టాలని పాకిస్తాన్ మీద వాళ్ళు డెసిషన్ ఇచ్చారు, వాళ్ళు నిర్ణయం ఇచ్చారు. వీళ్ళు దానికి వ్యతిరేకంగా దానికి రివ్యూ పిటిషన్లు చాలా పెట్టారు, కానీ అన్నింటిలో ఓడిపోయారు. $11 బిలియన్ వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? వీళ్ళు వాళ్ళ సైన్యానికి పైసలు ఇచ్చుకోవడానికి పైసలు లేవు వాళ్ళ దగ్గర. $1 బిలియన్ కోసమే IMF కు ఏదంటే అది ఓకే అన్నవాళ్ళు. అప్పు వచ్చినందుకు, ఒక $1 బిలియన్ అప్పు వచ్చినందుకు వాళ్ళ షౌకత్ తరీన్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అల్హమ్దులిల్లా మాకు అప్పు వచ్చిందని చాలా సంతోషించాడు. $11 బిలియన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశారంటే అదే కంపెనీని మళ్ళీ పిలిచి, సరే మీరు తీసుకోండి, మీరే దీన్ని ఏదైనా చేయండి, మీరు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురండి అంటే వాళ్ళు ఏదో చెప్పారు, సరే చేస్తామన్నారు. దాన్ని ఇమ్రాన్ ఖాన్ ఏం ట్వీట్ చేశాడంటే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, $11 బిలియన్ మన ఫైన్, 2 మాఫీ అయిపోతాయి, కాబట్టి మనకేం నష్టం లేదు. ప్లస్ దీంట్లోంచి బంగారము కాపరు బయటికి తీస్తే కనుక సౌదీ అరేబియాకు ఉన్నటువంటి అంత ధనం మనకు వచ్చేస్తుంది. సడన్గా బలుచీలందరూ చాలా అద్భుతంగా ఉంటారు, వాళ్ళకంతా చాలా ధనం వచ్చేస్తుందని ఒక కితాబ్ ఇచ్చాడు. ఆయిల్ బావులు తోడుకున్నట్టుగా బంగారం తోడుకోవచ్చు అలా అట్టి పరిస్థితి. ఇమ్మీడియట్గా బలూచి లిబరేషన్ ఆర్మీ BLA వార్నింగ్ ఇచ్చింది, ఇది మా ఖనిజం, పాకిస్తాన్ లూట్ చేయడానికి వీల్లేదు, మేము ఒప్పుకోము దీన్ని, చైనాకు పట్టిన గతే మీకు కూడా పడుతుంది అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. గత 2-3 వారాల్లో మనం చాలా సీరియస్గా చర్చించుకున్నాము. వాళ్ళ బలూచి ఒక ఆర్మీ, ఒక సైన్యం ఎలా యుద్ధం చేస్తుందో పాకిస్తాన్ ఆర్మీతో అలా యుద్ధం చేశారు వాళ్ళు. 2 క్యాంటన్మెంట్స్ని వాళ్ళు రమారమి 3 రోజులు వాళ్ళ కబ్జాలో తీసుకున్నారు. వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ చేస్తున్నారు. రోజు ఒక సైనికుడు చచ్చిపోతున్నాడు, కనీసం అంటే ఒక సైనికుడు చచ్చిపోతున్నాడు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి, వాళ్ళ బంకర్స్ అన్ని బస్ట్ చేస్తున్నారు. ఒక పాకిస్తాన్ ఆర్మీ అక్కడ తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న దగ్గర కెనేడియన్ కంపెనీ వచ్చి ఎలా పనిచేస్తుంది? అక్కడ చైనీస్ ఉండలేకపోతున్నారు, మీరు ఎవరు వస్తారు అక్కడికి? చైనీస్ వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం 10,000 ఆర్మీ ఒక అదనంగా వీళ్ళు రిక్రూట్ చేశారు పాకిస్తాన్. వాళ్ళు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతున్నారు. ఈ కెనేడియన్ గవర్నమెంట్ వచ్చి ఏం చేయగలదు? కాబట్టి ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి దిశగానే జరుగుతున్నది. మళ్ళీ వాళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్తారు. ఆర్బిట్రేషన్కి వెళ్తే కనుక దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి పాకిస్తాన్కు ఉన్నది. బలూచీల పట్ల వాళ్ళు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్న పోరాటంలో దీని నుంచి పాకిస్తాన్ తట్టుకుంటుంది అని నేను అనుకోను. రైట్ సార్. చివరికి ఒక్క విషయం, రష్యా ఉక్రెయిన్ విషయంలో వార్ లూజ్ అవుతున్నట్టుగా ఈ వారంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది. వాళ్ళ షిప్స్ పైన దాడి కావచ్చు, ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే రష్యా ముందంతా కూడా ఆధిపత్య ధోరణితో వ్యవహరించిన రష్యా వెనకంజ వేయక తప్పని పరిస్థితి వస్తోంది అనేది ఈ మధ్య డెవలప్మెంట్స్ చూస్తే అర్థమవుతోంది. అదొక అంశం. అండ్ జరుగుతున్న పరిణామాల మీద మీరు కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి, దాంతో కంక్లూడ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఉక్రెయిన్ నుంచి ఎవాక్యుయేట్ చేసే విషయంలో రష్యా పాస్ చేసిన రెజల్యూషన్కి భారత్ యునైటెడ్ నేషన్స్లో అబ్స్టైన్ అవ్వడం దేనికి సంకేతం? ఈవెన్ అమెరికన్ రెజల్యూషన్ని, నేటోకి సంబంధించిన వాళ్ళ యూరోపియన్ రెజల్యూషన్ని మనం అబ్స్టైన్ చేశాము. ఈవెన్ రష్యాకు కూడా అదే వ్యవహార శైలి మనది ఉంటుంది అని చెప్పే ప్రయత్నమా? దాన్ని అట్లా అర్థం చేసుకోవాలి. ముందు రెజల్యూషన్ గురించి మాట్లాడి తర్వాత అక్కడికి వెళ్దాము. 2 రెజల్యూషన్స్ వచ్చాయి. ఒకటి రష్యా స్పాన్సర్డ్ రెజల్యూషన్, యుక్రెయిన్ ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి విదేశీయులని సురక్షితంగా బయటకు తీసుకెళ్ళడానికి ఒక సేఫ్ ప్యాసేజ్ కారిడార్ ఇవ్వాలి, అలాగే అక్కడికి హ్యుమానిటేరియన్ ఎయిడ్ తీసుకెళ్ళడానికి కూడా ప్యాసేజ్ ఇవ్వాలి అని ఈ రెజల్యూషన్లో కోరడం జరిగింది. ఇది అటువంటి రెజల్యూషన్ని భారతదేశం అబ్స్టెయిన్ చేసింది. అంటే లిటరల్గా దానికి వ్యతిరేకంగానే చెప్పుకోవచ్చు. మనం వాళ్ళని సమర్థించలేదు, అబ్స్టెయిన్ చేశాం. మనమే కాదు, మనతో పాటు 12 దేశాలు అబ్స్టెయిన్ చేశాయి. అంటే 13 దేశాలు దీన్ని అబ్స్టెయిన్ చేశాయి. ఒక రష్యా, చైనా ఇద్దరే దీనికి పాజిటివ్గా ఓటేశారు వాళ్ళు. సో మనం కూడా వెస్ట్రన్ పవర్స్తో సమానంగా మనం దీన్ని అబ్స్టెయిన్ చేసాం, ఇది అర్థం చేసుకోవాలి. అలాగే జర్మనీ, ఫ్రాన్స్ మెక్సికో, ఫ్రాన్స్ కలిసి ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. దాంట్లో రష్యాని కండెమ్ చేస్తూ రష్యా చేసినటువంటి ఈ దుస్సాహసాన్ని వాళ్ళు ఎండగడుతూ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. దాని నుంచి కూడా మనం అబ్స్టెయిన్ చేసాం మనం. సో 2 పక్షాలది మనం దూరంగా ఉన్నాం, తటస్థంగా ఉన్నాం. సో మన పాలసీ చాలా క్లియర్గా ఉన్నది. రష్యాను యుక్రెయిన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, యుద్ధం సరైన పద్ధతి కాదు, సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాలి, దీని సొల్యూషన్స్ అన్నీ కూడాను చర్చల ద్వారానే పరిష్కారాన్ని చేసుకోవాలని చెప్పేసి మన యొక్క క్లియర్ కట్ ఒపీనియన్ అది. ఓకే, రైట్. ఈ నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి ఈ రెజల్యూషన్ ఏవైతే ఉన్నాయో
అమెరికా మనల్ని ఇప్పుడు బ్లేమ్ చేయలేదు. రష్యాకు ఫేవరెట్గా ఉన్నది మీరు చేస్తున్నారు, మా ఫేవరెట్గా ఉన్నది మీరు చేయట్లేదు చెప్పట్లేదు. రెండింటిని మనం అబ్స్టైన్ చేసాం, ఓకే, న్యూట్రాలిటీ చూపించుకున్నాం. సరే, రష్యాలోకి కనుక గ్రౌండ్ లెవెల్లోకి వస్తే కనుక బ్లాక్ సీ పోర్ట్లో ఉన్నటువంటి వాళ్ళ సర్టోవ్ అన్నటువంటి ఒక యాంఫీబియస్ షిప్, అంటే మనుషులని వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి ఇక్కడికి ఒక ప్లేస్ నుంచి ఒకటి షిప్ చేయగలిగినటువంటి షిప్ అనమాట ఇది. దీని మీద వాళ్ళు ప్రెసిషన్ అటాక్ చేసి యుక్రెయినియన్ ఫోర్సెస్ ధ్వంసం చేశారు దీన్ని. టర్కీ గేట్ కీపర్, బ్లాక్ సీలోకి రావాలంటే టర్కీ పర్మిషన్ అనేది రావడానికి వీల్లేదు. టర్కీ ఏం చేసిందంటే యుద్ధ నేవల్ ఫ్లీట్ రాకుండా ఆపేశారు వాళ్ళు. రష్యన్ మన నేవీ ఫ్లీట్ బ్లాక్ సీలోకి రావడానికి వీలు లేకుండా టర్కీ ఆంక్షలు విధించింది. ఎందుకంటే టర్కీ యూరోప్తో ఉన్న సంబంధం ప్రకారం ఒక అగ్రిమెంట్ ప్రకారం దాన్ని ఆపాలి వాళ్ళు. సో వీళ్ళు ఉన్న అసెట్స్లోనే వాళ్ళు యుద్ధం చేయాలి. ఆ ఉన్న అసెట్స్లో ఒక కీలకమైన అసెట్ వాళ్ళకి దెబ్బతినడంతో రష్యాకి చాలా దెబ్బ తగిలింది. వాళ్ళ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ లాజిస్టిక్స్ కానీ సీరియస్గా దెబ్బతిన్నాయి. రెండవది, కీవ్ నుంచి వాళ్ళు ఒక 35 కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. దాన్ని కంప్లీట్గా సరౌండ్ చేసిన దిశగా మళ్ళీ వెళ్ళిపోయి డాన్ బాస్ ప్రాంతం ఏదైతే ఉన్నదో అక్కడ వాళ్ళు ఫోర్టిఫికేషన్ చేసుకొని అక్కడ మాత్రమే వాళ్ళ సైన్యాన్ని ఉంచుకునే దిశగా బహుశా నిర్ణయించారా అని ఒక విశ్లేషణ వింటున్నాం మనం. అలాగే రష్యాని చూస్తున్న కథనాలు ఏంటంటే, మేము ఇనీషియల్గా ఎందుకు వెళ్ళామో దాంట్లో ఇనీషియల్ సక్సెస్ మాకు వచ్చేసింది, మేము అనుకున్నటువంటి టార్గెట్స్ మాకు అచీవ్ అయ్యాము కాబట్టి మేము వెళ్ళిపోతామన్నటువంటిది కూడా వింటున్నాం మనం. ఓకే, ప్లస్ వాళ్ళ టెక్నాలజీ అమెరికన్ నేటో టెక్నాలజీకి ఎదురుగా తట్టుకోలేకపోయింది అని కూడా మనకు అర్థమవుతుంది. పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి వీళ్ళ ట్యాంకులని వీటన్నింటినీ ఛేదించడము, అలాగే వాళ్ళ సుకోయిలు వాళ్ళ మిగ్గులు ఏవైతే వచ్చినాయో దాన్ని కూడా ఇక్కడి నుంచి యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్తో షూట్ డౌన్ చేయడము. అమెరికాను నేటో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్ సప్లై చేసింది. గత 5-6 ఏళ్లుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కాబట్టి ఈ ట్రైనింగు ఇవన్నీ దీంతో వాళ్ళకి గొరిల్లా వార్ఫేర్ చేస్తున్నారు. వాళ్ళు ఒక సైన్యం ఒక దగ్గర లేదు, ఒక 10 మంది 5 మంది అట్లా డిస్పర్స్ అయిపోయి ఎక్కడి నుంచో వాళ్ళు కొడుతున్నారు. దీనికి వీళ్ళు సమాధానం లేదు. వాళ్ళు ఒక స్కూల్నో కాలేజ్నో ఒక షాపింగ్ మాల్నో వాళ్ళు అంటే ఒక అన్టార్గెటెడ్గా వాళ్ళు బాంబులు వేస్తున్నారు రష్యా. అది తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ రష్యా ఫెయిల్ అయిందంటే, వీళ్ళకు వెపన్స్ సప్లై వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వస్తుంది, వీళ్ళు ఆపలేకపోతున్నారు. ఒక నో ఫ్లై జోన్ పెట్టలేకపోతున్నారు. టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి డ్రోన్స్ తోటి వీళ్ళ ట్యాంకులని వీళ్ళ ఆర్మర్డ్ కాలమ్స్ని అటాక్ చేస్తున్నారు. రష్యా అది చేయలేకపోయింది. నార్మల్గా యుద్ధం మొదలంగానే ఏం చేస్తారంటే వాళ్ళ ఎయిర్ అసెట్స్ అన్నీ తీసేసి నో ఫ్లై జోన్ పెట్టేస్తారు, అక్కడ ఎవరు రావడానికి వీల్లేదు. అలాగే బార్డర్స్ నుంచి పోలాండ్ హంగేరీ బార్డర్స్ నుంచి వాళ్ళకి కనుక ఆయుధ సప్లై వస్తుంటే వాటిని కూడా టార్గెట్ చేసి బ్లాస్ట్ చేయాలి. అది కూడా చేయలేదు. దాంతో వీళ్ళకి ఆయుధాలు వస్తున్నాయి, లాజిస్టిక్స్ వీళ్ళకు ఉన్నాయి. రష్యాకి లాజిస్టిక్స్ దెబ్బతిన్నాయి. ఓకే, వాళ్ళకి వెనక నుంచి ఆయుధాలు రావట్లేదు, ఆయుధాలు అయిపోతున్నాయి వాళ్ళకు. అందుకని చైనా దగ్గరికి వాళ్ళకి మాకు ఆయుధాలు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. చైనా ఏమో తటస్థంగా ఉంది. సో అదొక పెద్ద దెబ్బ వాళ్ళకు. రెండవది, ఆహారం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నిటికంటే కీలకమైనది కమ్యూనికేషన్స్ బాగా దెబ్బతిన్నది వాళ్ళకి. కమ్యూనికేషన్ లోపంతో వాళ్ళ కమాండర్స్ మధ్యలో అవగాహన రాహిత్యం ఉండడం వల్ల 6 మంది సీనియర్ కమాండర్లు రమారమి 29 మేజర్ లెవెల్ వాళ్ళ సైనిక అధికారులందరూ చనిపోయారు. కమాండ్ లేకపోతే ఇంకా సైన్యం ఎలా పనిచేస్తుంది? అలాగే కాన్స్క్రిప్టెడ్ ఆర్మీ కూడా చాలామంది వెళ్ళారు, వాళ్ళు చనిపోయారు. అందుకనే సిరియా నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు మనుషులు తెచ్చుకొని యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. ఈ పరిస్థితులు అంతట్లో కూడా మనం చూస్తే కనుక రష్యా చాలా గణనీయంగా దెబ్బతినిందని మనకు వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా ఒకసారి కంక్లూడ్ చేద్దాం. బట్ రష్యా ఆల్మోస్ట్ ఉక్రెయిన్ని పూర్తిగా నాశనం చేసింది. అక్కడ నుంచి చాలామంది శరణార్థులుగా పౌరులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నిలదొక్కుని ఉక్రెయిన్ మళ్ళీ పుంజుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇట్లాంటి టైంలో ఏదైతే ఇష్యూ మొదలైందే నేటో దళాలు అక్కడ మోహరించడం, నేటోలో చేరడం అంశం మీదనే కదా. ఇప్పటికైతే నేటోలో చేరలేదు ఉక్రెయిన్. సో అనుకున్న లక్ష్యమైతే రష్యా సాధించింది అనుకోవచ్చా, లేకపోతే అది కూడా ఏమైనా జరగవచ్చు అని అంటారా? చెప్పలేం మనం. ఎందుకంటే ఇదే కనుక కొనసాగిందంటే రష్యాకి ఎంత బ్లోబ్యాక్ ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎందుకంటే ఏ పరిస్థితికి వచ్చాడంటే వ్లాడిమిర్ పుటిన్ న్యూక్లియర్ థ్రెట్ కూడా మొదలుపెట్టాడు. ఆయన న్యూక్లియర్ అటాక్ చేసినా ఆశ్చర్యం లేదన్న దిశగా ఆయన మాట్లాడడం ఎప్పుడైనా మొదలుపెట్టారో, ప్రపంచంలో ఎవరైనా న్యూక్లియర్ అటాక్ గురించి మాట్లాడితే వాళ్ళని బతకనివ్వరు. సో రష్యాలోనే ఆయనకు వ్యతిరేకంగా విద్రోహం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఓకే, ఆర్మీలోనే ఆయనకు వ్యతిరేకత రావచ్చు, ఆయనని తీసేయచ్చు.
లేదా ఆయన పవర్స్ తీసేయడం ఇటువంటి ఏమైనా జరగచ్చు. కాబట్టి ఆయన ఎంతకాలం ఉంటారో అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ ఆయన తట్టుకొని ఉన్నా కానీ కూడా ఏదో ఒప్పందం చేసుకొని బయటకు వెళ్ళిపోయినా రష్యన్ ఫెడరేషన్ ఈరోజు మనం చూస్తున్న స్థాయిలో ఉంటుందో లేదో మనకు తెలియదు. బహుశా అది కూడా ముక్కలైపోవచ్చు. ఎందుకంటే వెస్టర్న్ పవర్స్కి అది చాలా కీలకం. ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఒక రష్యన్ ఒక మాస్కోలో కూర్చో ఒక వ్యక్తి చేతిలో ఉండడానికి వీల్లేదు వాళ్ళకు. కాబట్టి అక్కడ ఇంకొక 10 దేశాలను తయారు చేసుకొని వాటితో ఒప్పందాలు పెట్టుకొని వాళ్ళు ఇమ్మీడియట్గా నేటోలోను యూలోను కలిపేసుకోవడం ఇటువంటివి మనం చూడబోతున్నాం. సో రష్యా నిజంగా సర్వైవ్ అవుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళ ఎకానమీ చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఏకాక అయిపోయింది ఈ వార్లో. ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ లేకపోతే ఆల్మోస్ట్ అన్ని విభాగాల్లో. కరెక్ట్ డెఫినెట్గా 3-4 వారాలు దాటిందంటే కనుక మీకు అంత ఎకానమీ లేకపోతే మీరు తట్టుకోలేరు. ఇది ఆల్రెడీ 5వ వారంలోకి వచ్చింది కాబట్టి రష్యా తట్టుకోవడం కష్టంగా ఉంది. 3 వారాల్లో కంప్లీట్ చేసుకొని వచ్చేస్తుంటే అయిపోయింది. ఫస్ట్ అతను చేసినటువంటి ప్లానింగ్ చాలా తప్పు ఉన్నది. వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చాలా నాసిరకమైన ఎక్విప్మెంట్. వాళ్ళ స్ట్రాటజీ ఫెయిల్ అయింది, వాళ్ళ కమ్యూనికేషన్స్ ఫెయిల్ అయినాయి. దీంతో ఈరోజు మనం బ్లోబ్యాక్ చూస్తున్నాం మనం. సరే వాళ్ళు బాంబులు వేసి దాన్ని ఇంకా హైపర్సానిక్ మిసైల్స్ కూడా కొట్టి చాలా విధ్వంసం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకు ఉన్న టార్గెట్స్ అన్నీ ఎక్కడ సైన్యం లేదు, పెద్ద సైనిక స్థావరాలు లేవు, అన్నీ కొట్టేశారు. మీరు ఎవరిని కొడుతున్నారు? మీరు వాళ్ళు మిమ్మల్ని పిన్ పాయింటెడ్గా కొడుతున్నారు. మీరు ఏం చేయగలుగుతున్నారు? మారియోపోల్ ఇంతవరకు సరెండర్ అవ్వలేదు. సో ఇవన్నీ చూస్తే కనుక మనకు రష్యా దీని మీద వెళ్ళిందో దానికి వాళ్లకు ఒకవేళ టాక్టికల్గా గెలిచి ఏదో సరెండర్ చేసుకొని జెలెన్స్కీని తీసేసినా కానీ కూడా రష్యన్ ఎకానమీ విపరీతంగా దెబ్బతిన్నది. వాళ్ళు మళ్ళీ దీని నుంచి కోలుకుంటారని నేను అనుకోవట్లేదు. రష్యా పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా కాబోతున్నది. ఈ పరిస్థితులలో చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ విన్నర్. అమెరికా నేటో ఎంత గెలిచారో ఎంత ఓడిపోయారో పక్కన పెట్టినా చైనా మాత్రం చాలా కీలకంగా ఇప్పుడు పెరగబోతున్నది. మనకు పాఠాలు ఏం నేర్చుకోవాలంటే మనం అదే రష్యన్ ఎక్విప్మెంట్ మన దగ్గర కూడా ఉన్నది. అవును. కాబట్టి ఈ టెక్నాలజీ తోటి మనం నిజంగా ఒక ఇప్పుడున్నటువంటి సోఫిస్టికేటెడ్ యుద్ధం చేయగలమా? ఆ దిశగా మనం అఫ్కోర్స్ మనం చూస్తున్నాం. మనం గ్లోబల్ రౌండర్లో చెప్పుకుంటున్నాం. మనం టెక్నాలజికల్గా మనం కొత్త ఏం చేస్తున్నాము. కానీ ఇది సరిపోతుందా? మనకు మేజర్ ఐటమ్స్ అన్నీ కూడా అర్జున్. నాకు అనిపించేది ఒకటి ఉంది సార్, సారీ టు డిస్టర్బ్ యూ అండ్ ఇంటరప్ట్ యూ. నాకు అనిపించేది అంటే రష్యా ఓడిపోవడానికి ఆయుధాలు మాత్రమే కాదు, సమాచారము లేదా అందరినీ కూడగట్టడము, అందరినీ కలుపుకునే ఒక వ్యవస్థ తీసుకురావడం, డిప్లొమాటిక్గా ఓడిపోయింది అనేది నా అభిప్రాయం. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వార్లో ఓడిపోయారు. దెన్ సెకండ్ ఏంటంటే భావజాలం. ఒక విస్తారవాదానికి ఒక డిక్టేటర్షిప్కిను తర్వాత ఒక నాన్ డిక్టేటర్షిప్ భావజాలానికి తేడా ఉన్నది. కానీ దీంట్లో వీళ్ళు కూడా నష్టపోతున్నారు. ఎవరు వెస్టర్న్ బ్లాక్ కూడా బాగా సిగ్నిఫికెంట్గా నష్టపోతుంది. అంత వాళ్ళు కూడా తేరుకోవడం అంత సులువైంది కాదు. మనం టెక్నికల్గా ఇన్సులేటెడ్గా ఉన్నాం కాబట్టి మనకు పెద్ద ఇంపాక్ట్ జరగలేదు. కానీ ఆ దేశాల్లో ఒకరి మీద ఒకరి డిపెండెన్సీ విపరీతంగా ఉన్నది. కాబట్టి వాళ్ళందరూ దెబ్బతినబోతున్నారు. మనకు ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీని మనం ఎలా ఎన్కాష్ చేసుకోగలమనేది చూడాలి. చైనా మాత్రం దీన్ని విస్తృతంగా యూజ్ చేసుకోబోతున్నది. ఇక్కడ పాఠాలు నేర్చుకున్నది. రేపు టైవాన్ మీద అటాక్ చేస్తే వాళ్ళకు కూడా ఇటువంటివే రావచ్చు, ఆంక్షలు వాళ్ళ మీద పడవచ్చు. స్విఫ్ట్ బ్యాన్ కావచ్చు, టెక్నాలజీ డినయల్ కావచ్చు, లేదా వాళ్ళ సప్లై లాజిస్టిక్స్ మీద దెబ్బ పడడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి దీనిని అధిగమించి టైవాన్ ఎలా కబ్జా చేసుకోవాలనే దిశగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు రష్యాలో ఆలిగార్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా శాంక్షన్స్ పడ్డాయి. చైనాలో కూడా అదే పరిస్థితి. చైనాలో చాలా $multi-billion రమారమి 1100 మంది $multi-billion $1 trillion ఉన్నాయి వాళ్ళకి. $multi-billion ఉన్నటువంటి $1 trillion ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. $multi-billion వెళ్తున్న వాళ్ళు 1000 పైన ఉన్నారు వాళ్ళ దగ్గర. జాక్మా లాంటి వాళ్ళు $1 trillion ఉన్నారు. వీళ్ళందరూ ఊరుకోరు. ఎందుకంటే టైవాన్ యుద్ధం పడితే వాళ్ళ మొత్తం క్యాపిటల్ వాళ్ళ వాల్యూ అంతా క్షీణిస్తుంది అది. కాబట్టి వాళ్ళు షీ జిన్పింగ్ని ఇటువంటి పిచ్చి పని చేయడానికి వాళ్ళు ఒప్పుకోరు. తెలుసు వాళ్ళకి ఆలిగార్క్స్ ఎలా జరిగిందో, రష్యన్ ఆలిగార్క్ అటువంటి ఫేట్ వాళ్ళకు కూడా జరుగుతుందని తెలుసు. కాబట్టి బహుశా మోస్ట్ లైక్లీ వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఈయనను తప్పించే దిశగా చేయొచ్చు. ఓకే. కాబట్టి బహుశా ఇప్పుడు ఆయన టైవాన్ మీద యుద్ధం చేయడు. నవంబర్లో ఆయన మళ్ళీ ఎన్నిక అయిన తర్వాత ఏం చేస్తాడో అప్పుడు చూద్దాము. నవంబర్ వరకు మాత్రం నాకు అటువంటి పరిస్థితి నాకు అనిపించట్లేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. ఈ రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఈ యుద్ధం ఎటువైపు తీసుకుంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు అంటే ఫస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్న రష్యా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎటు మారుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. అండ్ దాని గురించి ఇంకొక స్పెషల్ డిస్కషన్ కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు, మీ విశ్లేషణ అందించినందుకు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్, నిజంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలు, అనేక విశ్లేషణలు, అనేక అంశాలు మనం
తెలుసుకోకుండా మన ఇంట్లో కూర్చొని ఈ రీజనల్ పొలిటికల్ బైట్స్లో నిమగ్నం అయిపోయాం. అంటే పొలిటికల్ బైట్స్ అంటే మేము మీడియా పరంగా చెప్పాలి అని అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఇంకో రాజకీయ పార్టీ నాయకుడిని ఎంత దుర్భాషలాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు, ఎలా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు, వీటిల్లో నిమగ్నం అయిపోయిన తెలుగు ప్రేక్షకులకి నేషనలిస్ట్ హబ్ అంతర్జాతీయ పరిణామాల లోతుపాతుల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించి అందించే ఈ ప్రయత్నం చేస్తోంది గ్లోబల్ రౌండప్. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ అంతేకాదు, ఈ గొప్ప పరిణామాలు భారత్ సాధిస్తున్నటువంటి పురోగతికి సంబంధించిన ఒక పాజిటివ్ అంశాలు కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచ పరిణామాల పట్ల భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం కావచ్చు, ఇలాంటి విషయాల గురించి మేము చేస్తున్న ఈ విశ్లేషణని చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు చూడడం మాత్రమే కాదు, 10 మందికి చేరవేయాల్సిన బాధ్యత కూడా మీ అందరిపైన ఉంది, మనందరిపైన ఉంది, జాతీయవాదులందరిపైన ఉంది. సో జాతీయవాద జర్నలిజాన్ని సగర్వంగా సమర్పిస్తున్న నేషనలిస్ట్ హబ్ ప్రయత్నాన్ని ఆదరించండి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్స్ రూపంలో మాతో పంచుకొని నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.